ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ జైల్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అయిన ఆఫీసర్. పేరు బల్లారెడ్డి గారు, డిప్యూటీ సూపర్ ఆఫ్ జైల్స్, తెలంగాణ. ఫస్ట్ పోస్టింగ్లోనే మీకు 150 మంది క్రిమినల్స్ మధ్య ఉద్యోగం చేసినప్పుడు బాధ అనిపించలేదు, భయం అనిపించలేదు? ఏం బాధపడలేదు, భయపడలేదు. ఖైదీలు కూడా ఎన్ని రకాలు ఉంటారు. కొంతమంది అనుకోకుండా వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫ్యామిలీ కేసెస్లో వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నక్సలైట్ కూడా ఉండేది. ఇక వాళ్ళతో కొంచెం మెమరబుల్ చెప్పండి. కెంసారం శ్రీహరి అనే ఒక ఖైదీ ఉండేది, నక్సలైట్ ఖైదీ. నేను చనిపోయినా వాళ్ళు పిలిపించేసి అంబులెన్స్ ఇచ్చి పంపుదామని పిలిపిస్తున్నాము, అతను సడన్గా పడిపోయి చనిపోయినప్పుడు పెద్ద గొడవ అయింది బాగా. అప్పుడు నక్సలైట్ మమ్మల్ని టార్గెట్ చేశారు. కొంచెం ములాఖాత్ ఇచ్చే దగ్గరే కొంచెం కరప్షన్ ఉంటుంది అన్నది ఒక వార్త ఉంది. గైడ్ లైన్స్ ఉంటాయి ఎవరెవరికి ఇవ్వాలనేది. చేతి సూపరింటెండెంట్ గారే కానీ కాన్విక్స్నే ఇస్తాం. 100 ట్రయల్స్ జాల్ వచ్చి మాట్లాడతారు. కానీ 100 ట్రయల్ కూడా లోపలికి వస్తున్నారు కదా. మరి సూపరింటెండెంట్ డిస్క్రిప్షన్ ఇప్పుడు 100 కొంతమందికి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సూపరింటెండెంట్ 2 అనేది ఉంటుంది. సూపరింటెండెంట్ థింగ్స్ విత్ ఇంకోటి కూడా ఇంకో 2 కూడా ఎక్స్ట్రా ఇవ్వచ్చు. అది సూపరింటెండెంట్ డిస్క్రిప్షన్. జైలు మాన్యువల్ ప్రకారం ఉదయం 6 గంటల తర్వాత లాకప్ పూర్తి చేయాలి కదా. ఈవినింగ్ అండి టైం ఉండదు, బిఫోర్ సన్సెట్. ఎందుకండి? మన లాకప్ మాకు టాలీ కావాలా. మాకు ఎట్లుంటుందంటే అక్కడి నుంచి అన్ని చెత్త కలెక్ట్ చేయడానికి చెత్త బండి ఉండే, చెత్త బండిలో పోయి పట్టుకున్నాడు. ఇంకా లాకప్ అవ్వదు. ఇక వాడు ఒకడు తక్కువ వస్తున్నాడు, ఒకడు తక్కువ వస్తున్నాడు, అంతా తిరుగుతారు, మళ్ళీ చెక్ చేస్తారు. ఒక్కళ్ళు ఎన్నిసార్లు లెక్క పెట్టి దొరకట్లేదు. లాస్ట్ 10-10:30 పుట్టుమచ్చలు కూడా చూస్తారాడు కదండి. యా చూడాలి కదా. ఆ వారెంట్లు ఉన్న పర్సన్ ఇతనేనా కాదా అనేది మాకు ఎట్లా తెలుస్తుంది? అతను ఇంకా క్రాస్ చెక్ కూడా చేసుకోవాల్సిందే. సార్ అప్పట్లో జైల్లో లోపలికి వచ్చిన వాళ్ళతో కడిగిస్తారు, బాత్రూమ్ కడిగిస్తారని. ఎగ్జాక్ట్లీ. మరి ఎవరు కడుగుతారు? స్టాఫ్ ఓన్లీ గార్డెన్ స్టాఫే ఉంటారు, నో అదర్ స్టాఫ్. వీళ్ళు స్కావెంజర్స్ ఉండరు, ఎవరు ఉండరు, క్లీనర్స్ ఎవరు ఉండరు. దే హ్యావ్ టు డూ దెమ్సెల్వ్స్. ప్రతి పని ఒక ఖైదీలు చేసుకోవాల్సింది. అంటే డబ్బు ఉన్నోడు కాకుండా డబ్బులు లేనాడు కానీ వస్తే పనులు ఇలాంటి పనులు చేయిస్తారనేది వార్త ఉంది. వాస్తవం అందరు చేయాల్సిందే. డబ్బు నోడు చేయాల్సిందే, డబ్బు లేనోడు చేయాల్సిందే. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ జైల్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అయిన ఆఫీసర్. పేరు బల్లారెడ్డి గారు, డిప్యూటీ సూపర్ ఆఫ్ జైల్స్, తెలంగాణ. ఆయనతో పాటు మరొక వ్యక్తిని పరిచయం చేస్తున్నా. ఆమె పేరు సుశీల గారు, మల్లారెడ్డి గారు వైఫ్. సాధారణంగా ప్రతి డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జైల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కరెక్ట్గా పనిచేయాలంటే వెనక వాళ్ళొక మనిషి ఉండాలి. ఆవిడే పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి పోలీస్ ఆఫీసర్ ఉన్న భార్య. మల్లారెడ్డి గారు ఈరోజు సక్సెస్గా జర్నీ కొనసాగుతున్నారంటే వెనక బ్యాక్ బోన్ సుశీలమ్మ గారు. అంటే కేవలం మల్లారెడ్డి గారే కాకుండా యూనిఫామ్ సర్వీస్లో పనిచేస్తున్న ప్రతి ఆఫీసర్ సక్సెస్ అయ్యారంటే వెనకున్నది వాళ్ళ వైఫ్ అనేది ఎవరు అవునన్నా కాదన్నా నిజం. అది కేవలం ఉద్యోగం చేసాం, జీతం ఇచ్చామని కాకుండా ఇంటి దగ్గర ఏం జరుగుతుంది, పిల్లలు ఎలా ఉన్నారు అనే విషయాన్ని కంటికి రెప్పలా కాచుకునే వ్యక్తి ఎవరంటే ఆవిడ కరెక్ట్గా పిల్లల్ని చూస్తున్నారు. కాబట్టి ఇంటి భారాన్ని తలకెక్కించుకోకుండా కేవలం ఉద్యోగాన్ని మాత్రమే చేస్తున్న ఆఫీసర్లు ఈరోజు సక్సెస్ అవుతున్నారు. అందుకే ఈరోజు తొలిసారిగా ఇద్దరిని పరిచయం చేస్తున్నా. వీళ్ళ విషయంలో సక్సెస్ రేట్ ఎలాగొచ్చింది, జైల్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఒకప్పుడు డిపార్ట్మెంట్లో ఎలా ఉండేది, ప్రస్తుతం డిపార్ట్మెంట్లో చేంజెస్ ఎలాగొచ్చాయి, మరీ ముఖ్యంగా జైలు శాఖ తెలంగాణలో మొత్తం తీసుకుంటే ఇండియా లెవెల్లో తెలంగాణ జైలు శాఖ నెంబర్ 1గా అవ్వడానికి కారణం ఏంటనే విషయాల్ని సార్ నేను తెలుసుకుంటాను. సార్ నమస్తే అండి. నమస్కారం. మల్లారెడ్డి గారు, జైలు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఒక స్టైల్ ఉండేది. అప్పట్లో మీరు వచ్చినప్పటికీ అప్పుడు జైలు అనగానే ఒక జనాలకు ఒక అపోహ, లోపలికి వెళ్తే కొడతారని, మరుగుదొడ్లు క్లీన్ చేస్తారని, చెప్పకూడదు తప్పదని, ఇలాంటివన్నీ ఉండేవి. కొట్టకపోవడం పక్కన పెడితే ఈ అపోహలు చాలా ఉండేవి.
నేను వచ్చినప్పుడు కొత్తలో కూడా డిపార్ట్మెంట్ జైలుకు చూడాలంటే కొంత భయం, లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ ఉండేది కాదు. ఇలాంటి అపోహలు ఉన్న టైం నుంచి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ 2 కూడా దేశవ్యాప్తంగా ఉన్న జైల్స్ డిపార్ట్మెంట్‌లో జైల్స్‌లో నంబర్ 1 అన్నది తెలంగాణది. ఎవరన్నా కాదన్నా కావట్లేదు. నిజం. ఎందుకంటే అంత ప్రక్షాళన జరిగిందంట. అవును. ఈ దశ నుంచి ఈ దశ చేరుకోవడానికి దాదాపు ఆ జర్నీ అంతా మీరు కూడా చూశారు కాబట్టి, ఒకప్పుడు ఎలాగుండేది, ప్రస్తుతం ఎలాగుంది అనే విషయం చెప్పే ముందు మల్లారెడ్డి గారి కుటుంబ నేపథ్యం, ఈ డిపార్ట్మెంట్‌లోకి ప్రధానంగా రావడానికి బై ఛాన్సా? బై చాయిసా? బై ఛాన్స్, నాట్ బై చాయిస్. బై ఛాన్స్. బై ఛాన్స్ ఏదో ఉద్యోగం నుంచి వచ్చారు అలా వచ్చినట్లున్నారు. అంతే. అంటే యాక్చువల్గా నాకు ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి వచ్చింది. నేటివ్ ఎక్కడండి? నేటివ్ వచ్చి సిద్దిపేట డిస్ట్రిక్ట్ అండి, తీగుల్ అనే విలేజ్. సిద్దిపేట డిస్ట్రిక్ట్లో తీగుల్ విలేజ్ మా ఊరు. నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక 10 ఇయర్స్ నాకు జాబ్ రాలే. ఈవెన్ ఐ ట్రై కూడా చేయలే. ఊరు వాతావరణం మీకు తెలుసు. ఊర్లో ఉంటే ఇంకా రాజకీయాలు, కాంట్రాక్ట్స్ అవి ఇవి చేసేవాడిని. కాంట్రాక్ట్స్ కూడా చేసేవాడిని. తర్వాత అనుకోకుండా ఒకరోజు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి కాల్ వచ్చింది, లెటర్ వచ్చింది. దాని పెద్ద పట్టించుకోలేదు. నేను చూసిన టేబుల్ మీద పడేసిన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి ఉద్యోగాలు ఎడుస్తాయిలే అని. అప్పుడు నేను ఒకటి పోల్ట్రీ ఫీడ్ ఫ్యాక్టరీ పెడదామన్న ప్రపోజల్ ఉండే నాకు. దాని గురించి బాగా తిరిగా, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకున్నా, అంతా తయారు చేసుకున్నాను. స్టార్ట్ చేసే టైంలో ఇది వచ్చింది. అప్పుడు నేను పాలిటిక్స్లో ఉంటే బాగా అనుకోకుండా ఒకసారి సంగారెడ్డిలో మీటింగ్ పడింది. మర్రి చెన్నారెడ్డి ఏదో వస్తున్నాడు అంటే ఉంటుంది కదా, మండల ఆఫీస్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ జీప్ తీసుకొని వెళ్ళిపోదామన్నారు. లక్కీలీ ఆ రోజే నాకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డేట్ ఉంది. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేనుండి ఇట్లా ఒకటి వచ్చిందన్నా, ఇట్లా పోయొద్దాము, చూసొద్దాం అట్లా అంటే అందరు పోదాం అన్నారు. పోయినప్పుడు సంగారెడ్డిలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి పోయినాం. మాకు అప్పటి వరకు ఏ జాబ్ అని కూడా తెలియదు నాకు. పోయిన తర్వాత హైట్ తీసుకున్నారు, చెస్ట్ తీసుకున్నారు, ఎక్స్పాండ్ చేయమన్నారు. అప్పుడు బాగానే ఉంటుంది, మంచిగా ఇట్లా ఇది ఉంటుంది, ఎక్స్పాన్షన్ వచ్చింది. రైట్, మీరు వెళ్ళండి. అక్కడ అప్పుడు ఎవరున్నారంటే మునావర్ అని సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ ఉన్నాడు అక్కడ. అప్పుడు అడిగాను ఏంటిది అంటే, జైల్లో డిప్యూటీ జైలర్ ఉద్యోగం ఇది. ఇప్పుడు మీరు హైట్ చెస్ట్ ఓకే ఉంది, మీకు మళ్ళీ కాల్ లెటర్ వస్తుంది, మీరు టెస్ట్ అటెండ్ కావాలన్నారు. ఇంకా అంతే. అప్పటి నుంచి ఇంకా ఇంటికి పోయినాను. ఇంటికి పోయిన తర్వాత అనుకోకుండా మళ్ళీ లెటర్ వచ్చింది. లెటర్ వచ్చి సీకా, మీకు తెలుసు కదా సీకా ఉంది కదా, సీకాలో చెంచల్గూడలో 3 స్టార్ టెస్ట్ అని కండక్ట్ చేశారు. రన్నింగ్, జంపింగ్, షార్ట్ పుట్. అందులో సెలెక్ట్ అయ్యాం. తర్వాత రిటర్న్ టెస్ట్ పెట్టారు. రిటర్న్ టెస్ట్ కూడా సెలెక్ట్ అయ్యాం. తర్వాత ఇంకా నాకు 94లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చి డైరెక్ట్ మాకు వెల్లూరు, అప్పుడు రీకా అనేవాళ్ళు, అక్కడ ట్రైనింగ్ పంపించారు. అక్కడ ట్రైనింగ్ చేసుకొని వచ్చిన తర్వాత 1 ఇయర్ ట్రైనింగ్, 9 months ట్రైనింగ్ అది. ఓకే. వచ్చిన తర్వాత ఒక 3 months అప్పుడు ముషిరాబాద్ జైలు ఉండే. మీకు ఐడియా ఉందనుకో. ముషిరాబాద్ జైల్లో 3 నెలలు ట్రైనింగ్ చేశా. ఇంకా అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ వచ్చి నల్గొండ, డిప్యూటీ జైలర్గా నల్గొండలో చేశా. ఒక 5 years చేశా అక్కడ, 5.5 years. కానీ కుటుంబ సభ్యులు ఎవరు అనలేదా మీకు? జైలు అంటే అప్పుడు ఒక చిన్న చూపు కదండి, జైల్లో ఉద్యోగం ఏంట్రా? అసలు మాకు ఒకప్పుడు జైలు అంటేనే తెలియదు. నిజంగా జైలు ఉంటాయా, ఎట్లుంటాయి అనేది తెలియదు. కానీ వద్దనే అనలేదు. యాక్చువల్గా మా జాబ్ రావడానికి మా ఫాదరు, మా మిస్సెస్. అంటే అప్పటికే పెళ్ళి అయిందా మీకు? పెళ్ళయింది. జాబ్ రాకముందు 2 kids కూడా. అవునా? అంటే మాకు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 10 years ఉత్తగానే ఉన్నా కదా. అప్పుడే ఆ టైంలోనే మ్యారేజ్ అయింది, కిడ్స్ అయినారు. ఏమన్నారు మేడం? ఏమన్నారు జైలు డిపార్ట్మెంట్? అప్పుడు అంటే ఉద్యోగం రావాలని వీళ్ళకి ఎక్కువ, మా ఫాదర్కి, మా మిస్సెస్కి. నాకు ఉద్యోగం రావాలి, ఉద్యోగం చేయాలి, ఊర్లో ఉండొద్దు, ఈ రాజకీయాలు వద్దు అని. అయితే సంగారెడ్డి పోయేటప్పుడు కూడా ఇదేదో లెటర్ వచ్చింది కదా, ఇది తీసుకోపోరాదు అని చెప్పి మా మిస్సెస్ ఇచ్చింది నాకు. మా ఫాదర్ కూడా జాబ్ వస్తే పోరా నువ్వు, అది ఇది అని అన్నాడు. ఇంకా సరేలే, నాకు అసలు రిలక్టెంట్గా ఉంటే నేను అప్పుడు వద్దు అనుకుంటుంటే, సరేలే పోయిస్తున్నారు కదా అని పోయినాం. అట్లా జర్నీ జరిగింది. అట్లా అపాయింట్మెంట్. ఎందుకమ్మా మీరు ఉద్యోగం మీద ఎక్కువ ప్రయత్నం చేశారండి పంపించాలని? అంటే ఊర్లో రాజకీయాలు అవి నచ్చలేదండి మాకు. పిల్లల కెరీర్ కూడా చూసుకోవాలి కదా. ఊర్లో మీకు పిల్లల మీద ఫోకస్ ఎక్కువ. అవునండి. ఊర్లో ఉంటే వాళ్ళ స్టడీస్ అవి చాలా అదవుతుందని జాబ్ కోసం. ఫస్ట్ పోస్టింగ్ నల్గొండ. అక్కడ వెళ్ళగానే మీరు ఫ్యామిలీ షిఫ్ట్ చేశారా? అవునండి, చేసాము. సిద్దిపేటలో మీ సొంత ఇల్లు అన్ని అనుకూలంగా ఉంటాయి. మీరు వెళ్ళగా నల్గొండ వెళ్ళారు, అక్కడ అద్దె ఇల్లు, కొన్ని చాలా కష్టాలు ఎదురవుతాయి.
లేదండి, కష్టాలు. మేము విలేజ్ లోనే ఉండేవాళ్ళం అండి, సిద్దిపేట కాదు, మ్మ్. తిగుల్ విలేజ్ లోనే ఉండేవాళ్ళం. అంటే కానీ నల్గొండ వెళ్ళాక అదే జైల్ క్వార్టర్స్ అండి, ఆహా. జైల్ క్వార్టర్స్ లో చాలా పెద్ద ఉండేవాళ్ళం. క్వార్టర్స్. నల్గొండలో ఇద్దరే ఆఫీసర్స్ ఉంటారు అప్పుడు. మ్మ్. ఒక సూపరింటెండెంట్, ఒక డిప్యూటీ జైలర్. ఓకే. ఒక సూపరింటెండెంట్ క్వార్టర్ పెద్దగానే, డిప్యూటీ సూపరింటెండెంట్ క్వార్టర్ కూడా పెద్దది. మా అక్కడ పిల్లల స్కూల్ అక్కడే నల్గొండ. అవును, స్టార్టింగ్ నల్గొండ సార్ నల్గొండలో ఫస్ట్ పోస్టింగ్ లో మీకు వదిలేని ఛాలెంజ్ ఏమన్నా? అసలు అప్పటి వరకు నాకు జాబ్ అంటే తెలియదు. కాకుంటే జనరల్ నాలెడ్జ్ టచ్ బాగా పెట్టుకున్నాను. ఆ 10 years నేను నా స్టడీ అయిన తర్వాత ఉన్న 10 years కూడా నా జనరల్ నాలెడ్జ్ టచ్ లో ఉంటే నేను మ్మ్. జాబ్ లో పెద్దగా ఏం ఇది కాలేదు. బాగా ఉండే లక్ష్మారెడ్డి గారు అని సూపరింటెండెంట్ గారు ఉండేది అప్పుడు. మ్మ్. ఆయన బాగా వర్క్ నేర్పించాడు, మ్మ్. బాగా వర్క్ చేసేవాళ్ళు. ఎంతమంది ఉండేవారు ఖైదీలు అప్పుడు? అంటే యూటీ కదా అది. శిక్ష సిటీలు కూడా ఉంటారు, డిస్ట్రిక్ట్ జైలు కదా, అచ్చా. డిస్ట్రిక్ట్ జైలు కదా. 2 years శిక్ష పడ్డ ఖైదీలు కూడా, 2 years లోపల ఆహా. శిక్ష పడ్డ ఖైదీలు కూడా ఉండేవాళ్ళు అక్కడ. ఎంతమంది ఉండేవారండి మీకు? అప్పుడు 150 to 250 మధ్య వేరీ అవుతుండేది మ్మ్. నల్గొండలో. నల్గొండలో 5.5 years జాబ్ చేశాను నేను. ఫస్ట్ పోస్టింగ్ లోనే మీకు 150 మంది క్రిమినల్స్ మధ్య ఉద్యోగం చేస్తున్నప్పుడు బాధ అనిపించలేదు, భయం అనిపించలేదా? అంతగా ఏం భయపడలేదు నేను. బాధపడ్డా? కాకపోతే కొంచెం బాధపడ్డాను. కొంతమంది బాధ అంటే ఎట్లుంటది అంటే, ఖైదీలు కూడా ఎన్ని రకాలు ఉంటారు. కొంతమంది అనుకోకుండా వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫ్యామిలీ కేసెస్ లో వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఈవెన్ అమాయకులు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. అప్పుడు నక్సలైట్లు కూడా ఉండేది నల్గొండలో నేను ఉన్నప్పుడు. నక్సలైట్లు కూడా ఉండేది. ఇక వాళ్ళతో కొంచెం డీలింగ్ ఇదో వేరే రకం ఉండేది. లేడీస్ ఉండేది, విమెన్ ప్రిజనర్స్ కూడా ఉండేది నల్గొండలో. ఓకే. మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకంటే నల్గొండ జైలే. ఓకే. జాబ్ లో బాగా బాగా మీకు మెమరబుల్ చెప్పండి ఒకటి. మెమొరబుల్ అంటే బ్యాడ్ మెమరీ. ఆ. ఎట్లా అంటే, అక్కడ ఒక అతను కెంసారం శ్రీహరి అని ఒక ఖైదీ ఉండే, నక్సలైట్ ఖైదీ. నేను చనిపోయినాడు జైల్లోనా? జైల్లో కాదు, నైట్ లో వామిటింగ్ చేసుకున్నాడు. మార్నింగ్ నైట్ ఫార్మసిస్ట్ వచ్చి చూసిపోయిండు. మార్నింగ్ కూడా మళ్ళీ మేము పోయి చూసినాము, బాగానే ఉన్నాడు. హాస్పిటల్ పంపుదాంలే అనుకున్నాము అని పరశురాములు అని డ్రైవర్ ఉండే అప్పుడు. వాళ్ళని పిలిపించేసి అంబులెన్స్ ఇచ్చి పంపుదామని పిలిపిస్తున్నాము, అతను సడన్ గా పడిపోయినాడు. అయ్యో. పడిపోయి చనిపోయినాడు. చనిపోయినప్పుడు పెద్ద గొడవ అయింది బాగా. అప్పుడు నక్సలైట్ మమ్మల్ని టార్గెట్ చేశారు కొంచెం, నన్ను, ముఖ్యంగా నన్ను. శ్రీహరి ముఖ్యంగా మీకెందుకు? బికాస్ నేను గ్రౌండ్ ఆఫీసర్. ఎక్కడైనా జైల్లో సూపరింటెండెంట్ ఇస్ ద సూపర్విజన్ ఆఫీసర్, జైలర్ ఇస్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఎగ్జిక్యూటివ్ నాదే ఉంటుంది కాబట్టి నన్ను ఎక్కువ. ఇంకోటి అప్పుడు అనుకోకుండా మా రెగ్యులర్ సూపరింటెండెంట్ లక్ష్మారెడ్డి గారు లీవ్ లో ఉన్నారు, ఆయన కూతురు మ్యారేజ్ అని. సునీల్ కుమార్ అక్కడ ఇన్ఛార్జ్, ఆయన డిఎస్జే ఉండే, డిస్ట్రిక్ట్ సబ్ జైల్స్ ఆఫీసర్ అని ఇంకో పోస్ట్ ఉంటుంది డిస్ట్రిక్ట్ లో, అతను ఇన్ఛార్జిగా ఉండే అక్కడ. వారు ఇన్ఛార్జిగా ఉండేది. అప్పుడు నేను ఒక్కనే, ఆయన ఉంటుండే కానీ క్వార్టర్స్ లో ఉండకపోతుండే, ఇంట్లో ఉంటుండే. అప్పుడు కొంచెం ఖైదీలలో అన్రెస్ట్ అయింది ఏదో. తర్వాత ఎంక్వైరీ చేశారు. జవహర్ రెడ్డి అని అక్కడ జాయింట్ కలెక్టర్ ఉండే, ఆయన ఎంక్వైరీ చేశారు. తర్వాత మాదేం తప్పలేదని తేలింది, అదేం ఇది కాలేదు. కానీ అది బాగా మాకు స్టార్టింగ్ లో ఇదైంది. సార్ అప్పట్లో జైల్లో ఎలా ఉండేవండి? అంటే ఇప్పుడు లాగా మంచి స్టీల్ కంచాలు ఉండేవా లేదంటే? లేదు, మేము వచ్చినప్పుడు మాత్రం అల్యూమినియం కంచాలు, అల్యూమినియం గ్లాసులు, అల్యూమినియం లోట ఉండేది. బెడ్డింగ్ కూడా అంత బాగుండకపోయేది. అంటే ఒక హాల్కి ఒక ఫ్యాన్ ఉంటుందా? ఫ్యాన్లు చాలానే ఉండేది. వాష్రూమ్లు మటుకు బయట ఎక్కువ ఉండేది, లోపల మాత్రం ఒక్కొక్కటే ఉండేది. ఆ వాష్రూమ్ కూడా ఆఫ్ డోర్ ఉంటది. ఎట్లా అంటే, ఆ కాన్సెప్ట్ ఏంటంటే, వాడు అలా కూర్చుంటే కూడా మాకు కనబడాలి, బయట నుంచి కిటికీల నుంచి చూస్తే వాడు కనబడాలని. సార్ అప్పట్లో జైల్లో లోపలికి వచ్చిన వాళ్ళతో కడిగిస్తారు, బాత్రూమ్ కడిగిస్తారని. ఎగ్జాక్ట్లీ. మరి ఎవరు కడుగుతారు? ఇప్పుడు బాత్రూమ్ కడగకుంటే బాగుండదు కదా. మా దగ్గర అండి స్టాఫ్ ఓన్లీ గార్డింగ్ స్టాఫే ఉంటారు, నో అదర్ స్టాఫ్. కుక్స్ ఉండరు, మెసెంజర్, వీళ్ళు స్కావెంజర్స్ ఉండరు, ఎవరు ఉండరు, క్లీనర్స్ ఎవరు ఉండరు. దే హ్యావ్ టు డూ దెమ్సెల్వ్స్. ప్రతి పని ఒక ఖైదీలు చేసుకోవాల్సింది. అంటే డబ్బు ఉన్నోడు కాకుండా డబ్బులు లేనాడు కానీ వస్తే పనులు, ఇలాంటి పనులు చేయిస్తారనేది వార్త ఉంది, వాస్తవం అనేది. అందరు చేయాల్సిందే, డబ్బు నోటు చేయాల్సిందే, డబ్బు లేనోడు చేయాల్సిందే. సపోజ్ అనుకోండి, ఇప్పుడు ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను వచ్చాడు, వాడిని టాయిలెట్ కడగమన్నారు. వాడు ఇంకో ఖైదీ ఏదో బతిలాడి, అరే నాకు ములాఖత్ వస్తే నీకు అరటి పనులు ఇస్తాను, అవి ఇస్తాను, ఇవి ఇస్తాను. అప్పుడు స్మోకింగ్ అలౌడ్ ఉండేది జైల్లో. మీకు బీడీలు ఇప్పిస్తాను, కొంచెం నా వంతుకు చేయవాయానికి అట్లా అనుకుంటే చేపించుకోవచ్చు. బట్ ఎవ్రీ ప్రిజనర్ హ్యావ్ టు డూ ద వర్క్. కుకింగ్ ఇప్పుడు మా దగ్గర కిచెన్ లో కూడా అంతే, ఖైదీలు చేసుకోవాల్సిందే. డిస్ట్రిబ్యూషన్, వంట కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, ఎవ్రీథింగ్. అంటే ఓన్లీ మీ దగ్గర అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ మాత్రమే జైల్ డిపార్ట్మెంట్? గార్డింగ్ స్టాఫ్. అచ్చా. గార్డింగ్ స్టాఫ్ ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, అంతే. కానీ ఇంటర్నల్ గా చేసేదంతా కూడా ఖైదీలు చేయాలి. వర్క్ అంతా ఖైదీలే చేసుకోవాలి. ఇప్పటికి కూడా స్టిల్ నౌ.
ఉమ్, ఇంకా వేరే పోస్టులు ఏమి ఉండవు మా దగ్గర. ఉమ్, మహా అయితే కొన్ని జిల్లాల్లో బార్బర్ పోస్టులు ఉంటాయి కటింగ్ చేయడానికి, ఉమ్. అంతే. ఇంకా ఇక మెడికల్ పోస్టులు ఉంటాయి. సార్ అప్పట్లో జైలుకి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు అనుకోండి, అంటే మ్మ్. క్రిమినల్ కాదు, ఏదో కేసులో వచ్చాడు. వచ్చాడు అనుకోండి, ఆయన ఎలా అడ్మిట్స్ తీసుకుంటారు, ఎలా ప్రొసీజర్ ఏమైంది ఉండేదండి అప్పట్లో? ఇప్పుడంటే మారింది కదా. అట్లే మారలేదండి, ప్రొసీజర్ ఈ సేమ్. ఇప్పుడు లోపలికి వస్తాడు, లోపలికి రాగానే ఎగ్జిక్యూటివ్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ జైలు, చిన్న జైలు అయితే డిప్యూటీ జైలర్ తీసుకుంటాడు, సెంట్రల్ జైలు అయితే జైలర్ ఉంటాడు. జైలర్ చూస్తాడు, అది ఆ వారెంట్ చెక్ చేసుకుంటాడు, అంత వారెంట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకుంటాం. చూసుకున్న తర్వాత ఆ, మేము కరెక్ట్ ఉంటే సంతకం పెట్టేస్తే డిప్యూటీ జైలర్ రాసుకుంటాడు. బిఫోర్ ఏంటి అప్పుడే అతనికి ఏం చేస్తామంటే అతని బెడ్డింగ్, అతనికి ఇవ్వాల్సిన బెడ్డింగ్, అతనికి ఇవ్వాల్సిన ప్లేటు గ్లాసు అవన్నీ ఇచ్చేసి లోపలికి పంపించేస్తాం. ఓ. లోపలికి పోయే ముందు టోటల్ చెక్ చేస్తారు, ఉమ్. ఎవరైనా కానీ, ఎంత పెద్ద ఖైదీ అయినా కానీ. పుట్టుమచ్చలు కూడా చూస్తారాడు కదండి. యా చూడాలి కదా. మరి వచ్చిన అతను ఇప్పుడు పోలీస్ తీసుకొచ్చారు ఒక పర్సన్ని, ఉమ్. ఆ వారెంట్లు ఉన్న పర్సన్ ఇతనేనా కాదా అనేది మాకు ఎట్లా తెలుస్తుంది? కంపల్సరీ మేము పుట్టుమచ్చలు చూడాల్సిందే, అతను ఇంకా క్రాస్ చెక్ కూడా చేసుకోవాల్సిందే. ఈ కేసు నువ్వు చేసావా, నువ్వే చేసావని. ఉమ్. ఇప్పుడు పోలీసు సపోజ్ వేరే పర్సన్ తీసుకొచ్చారు అనుకోండి, వారెంట్లు ఉన్న అతని కాకుండా వేరే అతను తీసుకొచ్చారు, తర్వాత లోపలికి పోయిన తర్వాత అసలు వాడు వచ్చి బయట ఉన్నాడు అని చెప్పి గొడవ అయింది అనుకోండి, అప్పుడు ఇంకా ఎట్లుంటుంది? అప్పుడు బాగుండదు కదా. అవును. మేమే రెస్పాన్స్ అవుతాం దానికి, అందుకని మేము ముందు చూసుకుంటాం. సార్ తీసుకొచ్చిన తర్వాత మీరు ఇంట్లోకి పుట్టుమచ్చలు చూసి వాడిని సాగ్రినేట్ చేస్తారు. అంటే మొదటిసారి నేరం చేసిన వాడిని, రెండోసారి చేసిన వాడిని, ఆల్రెడీ 50 వచ్చి లెఫ్ట్ అందరు కలిపి చూస్తారా, లేదా సెపరేట్ పెడతారండి? క్రైమ్ని బట్టి మారుస్తుంటారా? ఆహా, ఎట్లుంటుంది అంటే ఫస్ట్ మాత్రం ఒకటే దగ్గర పెడతాం. ఫస్ట్ వచ్చిన రోజు మాత్రం ఒకటే దగ్గర పెట్టి వాళ్ళని అబ్జర్వ్ చేస్తాం మేము. అబ్జర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే సూపరింటెండెంట్ చూస్తాడు. ఎవరైనా రాని వాళ్ళందరినీ నెక్స్ట్ డే రౌండ్స్లో సూపరింటెండెంట్ చూస్తాడు. చూసిన తర్వాత క్రైమ్ను బట్టి కొంచెం లేకుంటే మా బ్యారెక్ల అకామిడేషన్ బట్టి మేము మారుస్తుంటాం. మార్చిన తర్వాత క్రైమ్ బట్టి వాళ్ళకి డివైడ్ చేస్తారు. మొదటిసారి నేరం చేసిన ఒకలాగా, రెండోసారి రిపీట్కి వచ్చిన ఒకలాగా పెడతారా? అట్లేం పెట్టడానికి అంత అవకాశం అయితే లేదు. ఉమ్. కానీ కొత్తగా హార్డ్ కోర్ ప్రిజనర్స్ మటుకు మేము సపరేట్ చేస్తాం. కానీ కొత్తగా నేరం చేసిన వ్యక్తి వచ్చి తర్వాత వాళ్ళతో కలిసాడు అనుకోండి, వాళ్ళు కూడా వారిలాగా అవుతారు కదా. ఎస్, ఛాన్స్ అయితే ఉంటుంది, ఛాన్స్ అయితే ఉంటుంది, కానీ మరి అంత ఇదిగా పెట్టలేము. ఇప్పుడు అన్ని మీరు చెప్పినట్టు చెప్పాలంటే చాలా అవసరం మాకు. ఉమ్. కాకుంటే ఒక్కటి చేస్తాం మేము, హ్యాబిచువల్స్ వస్తారు, అవును. వెరీ హ్యాబిచువల్స్ అంటే వాళ్ళు ఇక బాగా ఎప్పుడు వస్తుంటారు పోతుంటారు, వాళ్ళకి జైలు అంటే అత్తగారు ఇల్లు అనుకో, అట్లాంటి వాళ్ళని మాత్రం కొంచెం సపరేట్ పెడతాం. ఉమ్. అంతేగాని ఇక ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అట్లా అంతా ఇది ఏమి ఉండదు. జైల్లోకి వచ్చిన తర్వాత మీ నిబంధనల ప్రకారం ఉన్న వాళ్ళకైతే బాగానే ఉంటుంది. ఒకవేళ నిబంధనలు దాటి ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఎలా ఉంటుంది? మా దగ్గర ఉంటాయి కదా, మా జైలు మాన్యువల్ ప్రకారం ప్రిజన్ పనిష్మెంట్స్ ఉంటుంది, అఫెన్సెస్ పనిష్మెంట్స్. ఎలా ఉంటాయండి? పనిష్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే వానికి ములాఖత్ ఉంటుంది కదా, వారంలో 2 సార్లు ములాఖత్ కట్ చేస్తాం. ఇంతకుముందు అంటే లెటర్స్ ఉంటుండే, ఇప్పుడంతా లెటర్స్ ఏం లేవు, వాళ్ళు లెటర్ సెన్స్ కట్ చేస్తాం. ఇంకా వాళ్ళకి వచ్చే ములాఖతులు కట్ చేయడము అంతే. ఇంకా రేషన్ రేషన్ చేయనిట్లేదు, వీ హ్యావ్ టు గివ్ ద ఫుడ్. రేషన్ ఏం చేయని. కానీ కొంతమంది హంగర్ స్ట్రైక్ చేయాలనుకుంటారు, మరి పర్మిషన్ ఇస్తారా? పర్మిషన్ ఇవ్వం. బలవంతం చేస్తారు కదా నక్సలైట్ ఖైదీ లాంటి వాళ్ళు. చేస్తుంటారు, వాళ్ళు బలవంతంగా చేస్తారు అంతే. చేస్తే దానికి మళ్ళీ రూల్ వేరే ఉంది, వాళ్ళని సపరేట్ చేయడము, వాళ్ళకి ఇంటర్వ్యూస్ అలో చేయకపోవడము, డాక్టర్ డైలీ డాక్టర్తో చెక్ చేయించడము, హెడ్ ఆఫీస్కి మేము డైలీ రిపోర్ట్ పంపడము. ఫస్ట్ వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు జైల్లో ఇంకా స్ట్రైక్ చేస్తే లాభం లేదు, మీకు ఏమైనా కావాలంటే మేము మాకు చెప్పండి, మేము పై ఆఫీసర్లకు పంపిస్తాం మేము అని చెప్తాము. ఈవెందో వాళ్ళు చేస్తుంటారు, నక్సలైట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడైనా లేరు కానీ చేసేవాళ్ళు ఒకప్పుడు. చేస్తే నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు ముషిరాబాద్ జైలు చాలా రోజులు చేశారు. అప్పుడు నేను ట్రైనీ డిప్యూటీ జైలర్ ఉన్నప్పుడు. కానీ తర్వాత ఇక మానేస్తారు. సార్ 5 సంవత్సరాల్లో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మీ మాటలు విని ఒక ఖైదీలో కానీ పరివర్తన వచ్చిందని. అది చెప్పాలంటే నేను కొంచెము అంటే ఒకటి రెండు చెప్పలేము మేము. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఫస్ట్ మా జైల్ డిపార్ట్మెంట్ పేరేంటి మీకు ఐడియా ఉందనుకుంటా? ఇట్స్ నాట్ జైల్ డిపార్ట్మెంట్, జైల్ కాదు, జైల్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ అండి మాది. ఈ స్టార్టింగ్లో నా కెరీర్ స్టార్టింగ్లో ఈ కరెక్షనల్ సర్వీసెస్ అనేది పక్కన పెట్టి ఓన్లీ జైల్ డిపార్ట్మెంటే పట్టుకున్నాం. తర్వాత డీజీలు వచ్చిన తర్వాత ఇప్పుడు కృష్ణారావు గారు అనుకోండి, బాసిత్ గారు అనుకోండి, లాస్ట్లో వినయ్ కుమార్, వికే సింగ్ గారు కానీ వీళ్ళు వచ్చిన తర్వాత కరెక్షన్ సైడ్ ఎక్కువ చేసాం మేము.
ముఖ్యంగా పర్టికులర్గా నా పర్సనాలిటీ ఏంటంటే మేము ఎప్పుడు ఖైదీని కొట్టాను. వెరీ రేర్, మరీ విసిగిచ్చి ఇంకా తప్పదు అన్నప్పుడు తప్ప ఐ వాంట్ టు చేంజ్ దట్ పర్సన్. అట్లా చాలామందిని మార్చాం. బహుశా నేను అనుకుంటా వాళ్ళు ఇప్పుడైతే జైల్లోకి నేను రిటైర్ అయిపోయి 6 years అయిపోయింది. ఇప్పుడైతే జైళ్ళలోకి వాళ్ళు వస్తున్నారని నేనైతే అనుకోవట్లేదు. చాలామందిని మార్చాము. ముఖ్యంగా మెడికల్ ఫెసిలిటీస్ బాగా కల్పించాము. ఏ ఖైదీకి కానీ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా పర్సనల్గా దగ్గరకుండి తీసుకెళ్లే వాళ్ళం మేము హాస్పిటల్కి. నా దృష్టి మొత్తం కరెక్షన్ సైడే. వీడు మళ్ళీ రాకుంటే ఉంటే బాగుండు అనే ఉద్దేశంగా వాళ్ళకు టీచ్ చేయడం కానీ, వాళ్ళను ఇప్పుడు మేము కూర్చున్నప్పుడు పిలుచుకొని ఎందుకు చేస్తావురా ఇట్లా మీ తల్లిదండ్రులు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నిజామాబాద్లో ఖైదీల బంధువులను పిలిపించి మాట్లాడించాం. అది మా బీకే సింగ్ గారు చెప్పారు అప్పుడు, ఇట్లా చేయండి అని. ఖైదీల బంధువులు తల్లిదండ్రులు జైలు లోపలికి పిలిపించి, ఖైదీలు అంటే అందరు కాదండి, ఓన్లీ హ్యాబిచువల్సే. ఈ హ్యాబిచువల్స్ దొంగతనాలు చేసే వాళ్ళను పిలిపించి వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పించి, వాళ్ళతో మాట్లాడిపించి, వాళ్ళ బాధలు తల్లిదండ్రి బాధ వాళ్ళ ముంగడ చెప్పుకుంటుంటే మేము చెప్పి వాడిని మార్చి అట్లా చాలా ట్రై చేసాం. నాకు చాలా ఉన్నాయి గుడ్ థింగ్స్. చాలా ఖైదీలను మార్చడంగా, ఖైదీలను వాళ్ళని పరివర్తన చేయడానికి నా ప్రయత్నం మట్టుకు నేను సఫలీకృతమైననే నేను అనుకుంటున్నాను. మీ ఊరిని తీసుకుంటే ఇంట్లో అత్తగారు, మామగారు, పిల్లలు అదొక సంసారం. ఇప్పుడు మీరు సెపరేట్ సంసారం. ఈయన ఉదయం వెళ్తే సాయంత్రం వస్తారు. మరి పిల్లలు అందరు ఎలా చూసుకునేవారండి? పిల్లలు అడుగుతారు కదా, మన మమ్మీ డాడీ అని అడుగుతారు కదా. అంటే వాళ్ళకి కూడా అలవాటు అయిపోయిందండి. వాళ్ళు మార్నింగ్ వెళ్ళడము 6:30కే వెళ్ళిపోయేవారు. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి ఉండరు, వీళ్ళు వచ్చేసరికి నైట్ కూడా ఒక్కొక్కసారి పడుకునే వాళ్ళు. కాకపోతే ఎంత టైం ఉన్నా కూడా, ఎంత బిజీ ఉన్నా కానీ ఫ్యామిలీకి చాలా టైం ఇచ్చేవాళ్ళు అండి. తను మాట్లాడేవారు, పిల్లలతో చాలా స్పెండ్ చేసేవారు. ఒక ఫ్రెండ్ లాగా, పిల్లలతో ఎప్పుడు ఫ్రెండ్ లాగా ఉండేవాళ్ళు, మాతో అయినా పిల్లలతో అయినా. ఏంటంటే లక్ ఏంటంటే నాకు జాబ్ వచ్చేసరికి నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళడం అంటే ఇన్ ద సెన్స్ ఫస్ట్ క్లాస్, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఆ రేంజ్లో ఉన్నారు కాబట్టి అంత ఇబ్బంది అవ్వలేదు. దే అండర్స్టూడ్. ఒక 1-2 years అయితే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ వచ్చింది. అసలు నా జాబ్ ఏంది, నా జాబ్ నేచర్ ఏంది అనేది వాళ్ళకి కొంచెం అర్థమైపోయింది. కానీ పిల్లలు జైలు పోలీసులు పిల్లలు కానీ మా నాన్న పోలీస్ అని కొంచెం మంది స్కూల్లో చెప్పుకుంటారు. అలా చేసేవారు మీ పిల్లలు ఏమైనా? లేదండి, చేసేవాళ్ళు కాదండి. మీరు ఎవరో తెలుసా పోలీసు వాడు కొడుకు జైలు అలా పెంచాలి లేదండి. అసలు అంటే మా కొడుకులు నేను పోలీస్ అది పెట్టుకుంటేనే నా కార్ దగ్గర అది పెట్టుకుంటేనే అది తీసేసేంత వరకు ఊకోలేదు. ఎందుకు? నో ఎందుకు నువ్వు ఎందుకు పెట్టుకుంటావు, నువ్వు రిటైర్డ్ అయిపోయారు అంటే ఏదైనా అడ్వాంటేజ్ తీసుకుందామని దీంతో అని. కానీ ఎంత జరిగినా స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ లో పేరెంట్ టీచర్ మీటింగ్ కి ఇద్దరు వెళ్ళాలి కదా. అప్పుడు మరి ఎలా గ్యాప్ ఎలా మేనేజ్ చేసేవారండి? అంటే అప్పుడు పిల్లలు చదువుకునే టైం ఇంత పేరెంట్స్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు కాదండి. కానీ యాన్యువల్ డే ఎంత పిల్లలు మైండ్ మెచ్యూర్ అయినా స్కూల్ విడిచిపెట్టే సమయంకి వాళ్ళ నాన్న వచ్చారు, మా నాన్న రాలేదు అని అడుగుతుంటారు. లేదండి, అలా వాళ్ళ మెంటల్ గా ప్రిపేర్ అయిపోయారండి. అంటే జాబ్కి వెళ్తారు, అలా క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం కదా, వాళ్ళకి చూస్తుండేవాళ్ళు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. సాధ్యమైనంత వరకు అటెండ్ అయ్యేవాళ్ళం. పెద్ద ఏముంది, ఒక 2 hours పోయి రావడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండకపోతుండే. సాధ్యమైనంత వరకు అటెండ్ అయ్యేవాళ్ళం. ఎక్కువ నేను వెళ్ళేదాన్ని. నల్గొండ నుంచి ఎక్కడికి వచ్చారండి? నల్లగొండ నుంచి చెర్లపల్లికి వచ్చా. మీరు చెరువు నుంచి సముద్రంలోకి వచ్చారు కదా. ఎగ్జాక్ట్లీ. అక్కడ నల్గొండ అడ్మినిస్ట్రేషన్ వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ పెద్ద పని ఉండకపోదు. అప్పుడు నేను వచ్చినప్పుడు 10 మంది డిప్యూటీ జనరల్ ఉంటాం. అప్పుడు మేము చెర్లపల్లి అంటే హైటెక్ జైలు అప్పుడే ఓపెన్ అయింది. చెర్లపల్లిలో ఉన్న తర్వాత అనుకోకుండా మా బ్యాచ్మేట్ ఒక అతను కిషోర్ కుమార్ అని సిద్దిపేటలో వర్క్ చేస్తా ఉండే. అతను చనిపోయాడు సిద్దిపేటలో. అయ్యో. మా డిస్ట్రిక్ట్ సిద్దిపేట. చనిపోయినప్పుడు మా ఐజీ నరసింహారెడ్డి గారు వారు మా జైలుకి వచ్చాను చూడడానికి. ఆయన మీరు అతనితో కలిసి అతను ఒక గమ్మతిగా మాట్లాడుతుంటాడు. ఏమయ్యా సిద్దిపేట ఖాళీ అయింది పోతావా అన్నాడు. మీరు పంపిస్తే పోతా సార్ అన్న. జస్ట్ 3 months అయింది అప్పుడు వచ్చి. నేను ఇంకా ఫ్యామిలీని తీసుకురాలే, దే ఆర్ నల్గొండ ఓన్లీ. అయితే సార్ పోతే సార్ అంటే ఇక ఆర్డర్ ఇచ్చిండు, హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, ఆర్డర్ పంపించిండు. జస్ట్ అప్పుడు 3 months సరే సర్వ్ చేసిన నేను. అక్కడ నుంచి సిద్దిపేట వెళ్ళిన. సిద్దిపేట సబ్ జైలు, నల్గొండనేమో డిస్ట్రిక్ట్ జైలు, చెర్లపల్లి సెంట్రల్ జైలు. అక్కడ నుంచి సిద్దిపేట వెళ్ళా సబ్ జైలుకి వెళ్ళి. అక్కడ సూపరింటెండెంట్ నేనే, సబ్ జైలు సూపరింటెండెంట్. అక్కడే ఉందండి మీకు? అది చిన్న జైలు,
చాలా చిన్న జైలు. మహా అంటే ప్రిజనర్స్ ఒక 30 మంది 40 మంది. ఎంతకాలం చేశారు అక్కడ? అక్కడ నేను 4.5 years చేశాను. కొంచెం మొత్తం ఫ్యామిలీ అంతా సిద్దిపేటకి వచ్చారు. అంటే ఇక వాళ్ళ పిల్లల చదువు ఆ ఇయర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ నల్గొండ నుంచి సిద్దిపేటకి ట్రాన్స్ఫర్ చేశాం, షిఫ్ట్ చేశాం. సిద్దిపేట నుంచి మళ్ళీ మరి చర్లపల్లికి వచ్చారా? సిద్దిపేట 4.5 years చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చింది. సార్ సిద్దిపేటలో 4.5 సంవత్సరాల్లో మీ బెంచ్ మార్క్ ఏముందండి అక్కడ? సిద్దిపేట సబ్ జైల్ అండి. సబ్ జైల్లో సబ్-జైలేనా? మాక్సిమం నేను ఎందుకంటే ఒకటి ఏం చేశానంటే, మా అక్కడ కొంచెం ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా, మా ఓన్ డిస్ట్రిక్ట్ కదా, తెలిసిన వాళ్ళని పట్టుకొని జైల్లో సదుపాయాలు కల్పించినాము. లోపల ట్యాంక్ లేకుండే, వాటర్ ట్యాంక్ ఒకటి చేయించాము, ఒకటి వాటర్ ప్యూరిఫైయర్ ఒకటి పెట్టించాము అప్పుడు ఈ లయన్స్ క్లబ్ వాళ్ళతోని. అట్లా కొన్ని చేసాం. ఎవ్రీ ప్రిజనర్స్ వెల్ఫేర్ డే గ్రాండ్గా చేసేవాళ్ళం. ప్రిజనర్స్ మీకు ఐడియా ఉందనుకుంటే October 2 ప్రిజనర్స్ వెల్ఫేర్ డే చేస్తాం. ఆ రోజు బాగా గ్రాండ్గా చేసేవాళ్ళం. ఖైదీలకు మంచి ఒక అతను గంజి రాజమౌళి అనుకుంటా అతని పేరు. అతను ఖైదీలకు అందరికీ అప్పుడు ఆ టైంలోనే మంచి ప్లేట్లు ఇచ్చాడు, గ్లాసెస్ డొనేట్ చేసేవాళ్ళు. డొనేషన్స్ ఎక్కువ తెప్పించేవాడిని బికాస్ ఆఫ్ నా నేటివ్ ప్లేస్ కాబట్టి. సార్ మీరు పనిచేసిన టైంలోనే సిద్దిపేట పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిన వాళ్ళు పట్టుకొని మీ జైల్లో పెట్టారు. నా పీరియడ్ కాదు అది. నా పీరియడ్లో ఒకటి ఏం జరిగిందంటే, సిద్దిపేటది తొగుట అనే ఒక ఏరియా ఉంటుంది మా దగ్గర. మధుకర్ స్వామి అని ఒక ఇన్స్పెక్టర్ ఒక లాకప్ డెత్ కేసులో అరెస్ట్ అయ్యాడు. సిన్హా గారు OSD అప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఉండేవారు. ఎగ్జాక్ట్లీ ప్రకాష్ రెడ్డి గారు ఉండేవారు. ప్రకాష్ రెడ్డి గారు రోజు నాకు క్లాస్. ముఖ్యంగా ఈ మధుకర్ స్వామి అంటే వాళ్ళకి పడకపోతుండే. ఈ OSD ఈయనకు DSPకి పడకపోతుండే. ఈయన కొంచెం హై లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుండే. అప్పుడు దొరికిండని చెప్పి రోజు సతాయించేవాడు నన్ను. ఏమని? ఏమొస్తున్నారు, ఏమని ఇస్తున్నావా ఆయనకు, అందరు ఖైదీలాగానే ఉంటున్నారా అంటే, అట్లే ఉంటున్నారు సార్, ఏమైనా ఫుడ్ ఇస్తున్నావా, ఏమి ఇవ్వట్లేదు సార్. అప్పుడు ఎంతమంది అండి, ఒక CI, SI కరీముల్లా షావల్ అని ఒక SI, ఇంకొక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్ 4 కానిస్టేబుల్, అంతమంది జైల్లోనే ఉన్నారు. అవును, ఐడియా ఉంది. అదే టైంలో ఒక SI ACP వాళ్ళు అరెస్ట్ చేశారు, ఎక్కడ దుబ్బాకలో. ఆయన తీసుకొచ్చారు. అప్పుడే తీసుకొస్తే ఇంకా నేను అడ్మిషన్ తీసుకోలే. ఇంకా ఆల్రెడీ ఒక CI ఉన్నాడు, ఇప్పటికే ప్రాబ్లం ఉంది. విలేకరులు చుట్టూ తిరుగుతూనే ఉంటారు జైలు చుట్టూ, ఏం వాడి దగ్గరికి ఎవడొస్తున్నాడు, మధుకర్ స్వామి దగ్గరికి, అది ఇది అని. రామలింగారెడ్డి అని చనిపోయింది ఒక ఎమ్మెల్యే. అప్పుడు ఈ వాజ్ ఇన్ వార్తా విలేకరి అతను అప్పుడు సిద్దిపేటలో. ఆయన మేము తీసుకోవాలి అడ్మిషన్. అంటే మేము హెడ్ ఆఫీస్ మా DIG ఫోన్ చేసి అడిగాము. పోతే వద్దొద్దు, నీ దగ్గర వద్దు, చెర్లపల్లి పంపించేసేయన్నారు. ఇంకా చెర్లపల్లి పంపించేసా. సరే, ఈ మధుకర్ స్వామి గారు అందరు మీద ఉన్నారు కదా, CAగా ఉండేవారా లేదు ఆ దర్పం లేకుండా మామూలుగా ఉండేవారా? ఇంకా లోపలికి వచ్చిన తర్వాత CA ఏముంది, ఆ జైలు ఎట్లుంటుంది అంటే ఒక 5 cells ఉంటాయి. వాళ్ళకు ఒక సెల్ ఇచ్చేసాం, సెల్లో ఉన్నారు అంతే. కానీ మిగతా క్రిమినల్స్ నుంచి వాళ్ళకి అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, ఉండండి. అది సెంట్రల్ జైల్లో పాసిబిలిటీ ఉంటుంది. సిద్దిపేటలో టిల్ దెన్ ఖైదీలు ఒకవేళ గుర్తుపట్టినా భయపడ్డట్టే ఉండేవారు. అట్లాంటి ఇదేం రాలేదు, అట్లాంటిది ఏం జరగలేదు. మధుకర్ స్వామి గారు టైం తర్వాత ఎక్కువగా ప్రకాష్ రెడ్డి గారు వేధించేవారా మీకు? వేధించడం కాదు కానీ ఫోన్లు చేసేవాడు. ఏమయ్యా ఎట్లా ఉంది, ఏమంటున్నాడు మా CA అట్లా. అంటే అది పడింది కదా. ఇక వాళ్ళకు మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి ఏమంత ఐడియా ఉంటుంది కానీ అడిగేవాళ్ళు. ఈ విలేకరులు కూడా, ఈ రామలింగారెడ్డి అయితే ఇక నేను బయట కనబడి, అన్నా ఏమిస్తున్నావు CIకి అనేవాడు. ఏమి ఇస్తలేను, కావాలంటే అక్కడ నా జైలు ముంగట ఒక టెంట్ వేసుకొని కూర్చొని చూస్తుండు, ఏమి ఇస్తలేము. నార్మల్ వాళ్ళు కూడా ఏం అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు మధుకర్ స్వామి వాళ్ళు కూడా ఏం అడిగేవాళ్ళు కాదు. సార్ సిద్దిపేట నుంచి అడిగొచ్చారండి చెర్లపల్లి. ఓకే, ఇక్కడే ఉందండి మీకు ఎక్స్పీరియన్స్. వచ్చిన కొత్తలోనే ఒక ఖైదీ పారిపోతాడు. ఖైదీ పారిపోయింది ముందే. నేను అప్పుడు 3 months ఉన్నాను కదా, ఆ టైంలోనే. ఎలా పారిపోయారండి ఆయన? అది నాకు అది గుర్తు రావట్లేదు. సమ్ యోగా ప్రాక్టీస్ ఏదో చేసేది, దానికి వాళ్ళు చేసే వాళ్ళందరినీ ఒక బ్యారక్లో వేసి, డిఫరెంట్ బ్యారక్స్లో ఉంటారు చెర్లపల్లి జైల్లో. చేసే వాళ్ళందరూ ఆ బ్యారక్లోకి పోవాలి. మార్నింగ్ 4:30కి వాళ్ళు అన్లాక్ చేసి తీసుకుపోయేవాళ్ళు. అందులో ఒక ఖైదీ అప్పుడు ఎస్కేప్ అయ్యిండు, కానీ ఎట్లా ఎస్కేప్ అయ్యిండు అనేది ఇంకా ఇప్పటికీ అదేమో అర్థం కావట్లేదు. కాకపోతే గేట్ పై నుంచే పోయిండని అనుకుంటున్నారు. అప్పుడు కొత్తగా అయింది జైలు. మెయిన్ గేట్ ఉంటుంది కదా, దానికి పైప్స్ ఉంటుండే. ఆ పైపులు పట్టుకొని పోయేవాళ్ళు. పైపులకు ఏం లేకుండే, కన్సీల్ కాలే పైప్స్. పైన కూడా లైవ్ వైర్ లేకుండే జైలుకి అని అనుకున్నారు అంతే. మరి కొంతమంది అట్లా పోయిండా, మన గేట్లో నుంచి
వాళ్ళను మా జవాన్లను ఏమన్నా మాట్లాడించిపోయిందా కానీ ఇప్పటికీ దొరకలేదు. అని అనుకుంటున్నాను. నేనైతే దొరకలేదని సార్ అనుకుంటున్నాను. జైలు మాన్యువల్ ప్రకారం ఉదయం 6 గంటల తర్వాత లాకప్ ఓపెన్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ. అయితే 4:30 స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారు దానికి, ఆ కోర్స్ కండక్ట్ చేయడానికి. ఓకే. దాని పేరు నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, ఆ కోర్స్ పేరు. ఆ కోర్స్ కండక్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకొని కండక్ట్ చేశారు. లేదంటే ఇంకా కంపల్సరీ మార్నింగే అన్లాకింగ్ చేస్తాం, అన్లెస్ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్ప. ఈవినింగ్ అండి లాకప్ ఎన్ని గంటలకి? 6కా? ఇంకా మాకు టైం ఉండదు. బిఫోర్ సన్సెట్, అచ్చా. ఇన్ గుడ్ లైట్. సన్సెట్ కాకముందు మంచి వెళ్తురు ఉన్నప్పుడే పంపాలి వాళ్ళని. ఎందుకండి? ఎందుకంటే అంటే సపోజ్ వాడు నైట్ అవుతుంది, ఎక్కడో ఒకటి దాక్కుంటాడు, దొరకడు, అప్పుడు ఎట్లా చేస్తారు? మన లాకప్ మాకు టాలీ కావాలా. మాకు ఎట్లుంటుందంటే అందరి ఖైదీలను రూమ్లో పెట్టిన తర్వాత లాక్ చేసి ఏ రూమ్లో ఎంతమంది ఉన్నారు అనేది లెక్క తీసుకొస్తారు. ఆఫీస్లో ఒక లెక్క ఉంటుంది, రాత్రి ఎంతమంది ఉన్నారు, పొద్దున్న ఈరోజు ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది వచ్చారు, తర్వాత ఎంతమంది ఉండాలి, ఆ లెక్క టాలీ కావాలి మాకు. ఒక టాలీ అయ్యేంత వరకు మేము ఎవ్వరం కూడా జైలు వదిలిపెట్టి పోనీకి లేదు. ఒక్కసారి ఇట్లే ముషిరాబాద్లో ఒక ఖైదీ, నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు చెత్తబండి ఉండే, అక్కడ నుంచి అన్ని చెత్త కలెక్ట్ చేయడానికి చెత్తబండి ఉండే, చెత్తబండిలో పోయి పట్టుకున్నాడు. పారిపోదామా? పారిపోదామని ఏం కాదు, మరి అతనికి వానికి ఇక హెల్త్ బాగాలేదో ఏంటో కానీ చెత్తబండి ఉంటే ఎట్లా పారిపోతాడో అంత ఈజీ కాదు పారిపోవడం. ఇంకా లాకప్ అవ్వదు. ఇక వాడు ఒకటి తక్కువ వస్తున్నాడు, ఒకటి తక్కువ వస్తున్నాడు, అంతా తిరుగుతారు, మళ్ళీ చెక్ చేస్తారు, ఒక్కొక్క బ్యారకు మళ్ళీ కూర్చునే పెడతాము, మళ్ళీ అదో పనిష్మెంట్ వాళ్ళకు. ఎన్నిసార్లు లెక్క పెట్టాక దొరకట్లేదు. లాస్ట్లో 10-10:30కి ఎవరో మా వార్డర్ ఒక అతను చూసి, అరే సార్ ఇంట్లో వండుకున్నాడు ఒక అతను అంటే అని లేపి పంపించాం. అట్లా ఉంటుంది సార్. సాధారణంగా జైలుకి వచ్చిన తర్వాత చాలా మంది అభిప్రాయం ఏంటంటే టైంకి భోజనం ఉంటుంది, టైంకి యోగా, హెల్త్ అన్నీ నేర్పుతారు, చదువుకోవడానికి పేపర్ ఇస్తారు, చూడడానికి టీవీ ఇస్తారు, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడ పనిష్మెంట్ ఏ టైంలో దొరుకుతుంది అని? పనిష్మెంట్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? పనిష్మెంట్ అంటే మానసికంగా అదే చాలు. ఇప్పుడు వాడు వాడిని ఫ్రీడమ్ కర్టేల్ చేయడమే పనిష్మెంట్, నో అదర్ పనిష్మెంట్ అండి. ఇంకా మన లోపల కూడా పనిష్మెంట్ ఇచ్చినామంటే డబుల్ పనిష్మెంట్ అవుతుంది. వాని ఫ్రీడమ్ను కర్టేల్ చేసి వాని 4 గోడల మధ్యలో ఉంచడమే పనిష్మెంట్, ఇంకా వేరే పనిష్మెంట్ అది ఏ టైంలో దొరుకుతుంది దానికి? ఆల్వేస్ లోపలనే ఉంటారు కదా ఎప్పుడు. కానీ ఉదయం 6 తర్వాత దిగని బయట తిరుగుతుంటారు చెట్ల మధ్యన అంటున్నారా? అట్లా అంటే అన్లాకింగ్ నుంచి లాకప్ వరకు బయటే ఉంటాడు, బయట సెంట్రల్ జైల్లో. కొన్ని జైళ్ళలో, సబ్ జైళ్ళలో తిన్న తర్వాత మళ్ళీ లోపల పెడతారు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ తీస్తారు. అంటే సాయంత్రం 6 తర్వాత మాత్రం వాడికి పనిష్మెంట్ కరెక్ట్ కనబడుతుంది. వాడు ఫ్రీడమ్ కట్ అయిపోయినట్లే కదా. అసలు టోటల్ ఫ్రీడమ్ కట్ అయింది కదా, బయట పోలేడు కదా వాడు. సొసైటీ అక్కడక్కడ మాట్లాడతారు 10-20 మందితో, 6 తర్వాత అది కూడా ఉండదు. 6 తర్వాత అంటే ఇప్పుడు సింగిల్ సెల్ ఉండడానికి అసలే ఉండదు, ఒకడే ఉంటాడు వాడు. కొంచెం బ్యారెక్లలో ఉంటే కొంతమంది ఉంటారు, ముచ్చట పెట్టుకుంటారు, టీవీ ఉంటుంది కదా, టీవీ చూస్తారు బ్యారెక్లలో, టీవీ చూసుకుంటా కూర్చుంటారు. కానీ సాధారణంగా మీకు చాలా మంది ఖైదీలు చూస్తుంటారు క్రిమినల్స్ని. జైల్లోకి వచ్చాక కొంతమంది ఎమోషనల్ అవుతారు, కొంతమంది వేరే వేరే రకరకాలుగా ప్రవర్తిస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ గుర్తుకొస్తాయి. అలాగా గుర్తుకొచ్చిన సంఘటన ఖైదీ చాలా. మేము ఎన్నోసార్లు ఎంతోమందిని ఓదార్చాము కూడా. ఏడుస్తారు, బాధపడుతుంటారు, తినరు, కొంతమంది భోజనం చేయరు, నాకు తినవద్దు అవ్వట్లేదు అంటారు. పిలిపిస్తాము, ఆఫీస్కి పిలుచుకుంటాం వాళ్ళను. మాకు రిపోర్ట్ వస్తుంది కదా, పలానా ఖైదీ తినట్లేదు సార్, పలానా ఖైదీ బాగలేడు సార్, పలానా ఖైదీ ఇట్లా ఉన్నాడు సార్ అంటే మాట్లాడతాము, పిలిపించి వాళ్ళని కన్సోల్ చేస్తాం. ఏం కాదు, నీకు వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ అడ్వకేట్ పెట్టుకోలేని స్టేజ్లో ఉంటే మేము అడ్వకేట్ అరేంజ్ చేస్తాం. లీగల్ అడ్వకేట్ ఉంటారు మాకు, వాళ్ళు ఫ్రీ అడ్వకేట్స్, వాళ్ళని అరేంజ్ చేస్తాం. కొంతమంది ఎట్లుంటారంటే వచ్చిన తర్వాత, ఇప్పుడు ముఖ్యంగా నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో చేసినప్పుడు చూసా, విడ్రాయల్ సిమ్టమ్స్ బాగుంటాయి. అక్కడ సైడు ఊర్లలో మందు కళ్ళు తాగుతారు బాగా, అల్ఫా జ్వరం. అది లేకుండా పోయేసరికి విడ్రాయల్ సిమ్టమ్స్, హెవీ విడ్రాయల్ సిమ్టమ్స్. ఒక్కొక్క అతను గోడలు గీకుతారు, పడుకోరు. కొంతమందిని అయితే అసలు ఇంకా వేరే ఖైదీలను ఇబ్బంది పెడుతుంటారని చేతులు వేసి ఇట్లా కట్టేసి పెడతాం కొద్దిసేపు, ఇంకా వేరే ఖైదీలను ఏం హామ్ చేయకుండా. అదే కొంతమంది అరుస్తుంటారు. ఒక అతను మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు ఒక కాంట్రాక్టర్ వచ్చాడు, మళ్ళీ వానికి ఏమిదో అతనికి కానీ మందుకలు తాగే అలవాటు ఉందంట అతనికి. ఇంకా లోపలికి వస్తేనే మా సూపర్వైజర్ రాలేదేంది, వీడు రాలేదేంది, నా బిల్స్ ఎందుకు వస్తలేవు, ఇట్లా స్టార్ట్ చేశాడు. లోపలికి ఏదో పంపించాము. తెల్లారి ఇంకా ఎక్కువైపోయింది ఆయనకు బాగా. ఇద్దరు నా దగ్గరికి తీసుకొచ్చారు. ఇంకెప్పుడు వస్తాయి నా బిల్స్ అంటాడు.
ఇంకేమి అవుతుంది, మా ఊర్లో ఏదైతుంది, గొడవ అవుతుంది, నేను పైసలు ఇవ్వాలని అట్లా అట్లా గట్టిగా అరుస్తుంటారు. కొంతమంది ఏమో ఇవి వస్తాయండి, వాటిని ఏమంటారు, ఫిట్స్ వస్తాయి కొంతమందికి. అయ్యో చాలా ప్రాబ్లం ఫేస్ చేశాం మన మహబూబ్నగర్. ఆ టైప్ ప్రాబ్లమ్స్ చాలా ముఖ్యంగా ఎక్కువ మహబూబ్నగర్లోనే చేసాం. అది అన్ని జిల్లాల్లో వస్తుంటాయి, ఈవెన్ చర్లపల్లిలో అట్లా అట్లా చెంచల్గూడలో వేరే జిల్లాల్లో కూడా వస్తుంటారు, కానీ మహబూబ్నగర్లో ఎక్కువ ఫేస్ చేశాం మేము. చర్లపల్లి ఎంతకాలం చేశారండి? అదే సెకండ్ టైం వచ్చినప్పుడు 4 years చేశా. అచ్చా, అక్కడేం గుర్తుందా మీకు? ఇక్కడ అంటే ఇంకా అక్కడంతా అదొక లోకం. అక్కడ మేము అక్కడ ఉన్నప్పుడు ఐఎస్ఐ వాళ్ళు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, హార్డ్ కోర్ డెకాయిట్స్ ఉంటారు, ఈ రాయలసీమ ఫ్యాక్షనిస్టులు ఉంటారు. ఇక అక్కడ కొంచెం ఎట్లుంటుందంటే కాన్విక్ట్స్ వేరు, అండర్ ట్రయల్స్ వేరు. అక్కడ మాకు ఒక సెక్షన్ అప్పచెప్తారు. మేము అప్పుడు డిప్యూటీ జైలర్ ఉన్నప్పుడు నేను చాలా రోజులు రేషన్ చేశాను, లేకుంటే క్లాతింగ్ బెడ్డింగ్ అని, ఇంటర్వ్యూస్ అని, అడ్మిషన్స్ అని ఒక్కొక్క సెక్షన్ చేసేవాళ్ళు. కానీ అయితే అప్పట్లో చెర్లపల్లిలో ఒక్కటి చెప్పాలి మీకు, భాస్కర్ అనే ఒక ఖైదీ ఉండే. భాస్కర్ అని వరంగల్ అతను. అనుకోకుండా మా దాంట్లోనే ఒక ఆఫీసర్ ఏదో, వాళ్ళు 2 ఖైదీలు గొడవ పడుతుంటే మా ఆఫీసర్ ఏదో కొట్టాడు అతన్ని. వాళ్ళే కొట్టుకున్నారని వాళ్ళు అంటారు, ఖైదీలు ఆఫీసర్ కొట్టాడని వీళ్ళు అంటారు. తర్వాత అతనికి ఏమైందో లోపల చనిపోయాడు అతను. నేను అప్పుడు రేషన్ డిప్యూటీ జైలర్ చేస్తుంటే జైలు మొత్తం బాగా గందరగోళమైంది. బాగా అవును, జైల్లో వార్ లాగా ఒక రోజు మొత్తం నిరాహార దీక్ష చేశారు. మా డిఐజీ వీళ్ళందరూ వచ్చారు, కన్విన్స్ చేశారు. మేము కూడా బాగా కన్విన్స్ చేశాం వాళ్ళను. అట్లా ఎవరు కొట్టరు, ఆఫీసర్స్ అంతా ఇదిగా ఎవరు కొట్టరు, వీరు ఎందుకు ఇది అవుతున్నారు. ముఖ్యంగా ఈ రాయలసీమ ఫ్యాక్షనిస్టులు కొద్దిగా లీడ్ తీసుకున్నారు. దాంట్లో లీడ్ తీసుకొని వాళ్ళు ఎక్కువ దాన్ని ప్రొవోక్ చేశారు. ఉంటుంది ఎవరికైనా, లోపల ఏం పని ఉంటుంది, ఏదో రకంగా అన్రెస్ట్ చేయాలని ప్రొవోక్ చేశారు. అప్పుడు నా రోల్ నేను సాటిస్ఫాక్షన్గా బాగా ఇది చేశాను. నేను వాళ్ళు నిరాహార దీక్ష విరమించుకొని తినేటట్టు చేయడంలో నేను సఫలీకృతమైనాను. అంటే నాకు పై ఆఫీసర్లు అందరూ పై ఆఫీసర్లే, జైలర్స్ ఉన్నారు, డిప్యూటీ సూపరింటెండెంట్స్ ఉన్నారు. అప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి గారు, సూపరింటెండెంట్ ఏమో జయవర్ధన్ గారు. వాళ్ళ సహకారంతో నేను బాగా ప్రయత్నం చేసి వాళ్ళను సబ్సైడ్ చేశాను. సార్, మీరు ఎక్కువ రేషన్ దీన్ని చూశారు కాబట్టి, అవును, అప్పట్లో చర్లపల్లి జైలు నుంచి అన్నం ఉడికి ఉడికిన అన్నం పెట్టారని, అన్నం బాగా దొడ్డు బియ్యం వాడారని, బండ్లు తీసుకొచ్చి బయట పడేసేవారండి. ఎందువల్ల అంటారు? దొడ్డు బియ్యం ఏం వాడము, కానీ అంటే కంట్రోల్ బియ్యం మాత్రం మా చేతిలో ఏమి ఉండదండి. అది గవర్నమెంట్ రైస్, గవర్నమెంట్ గోడౌన్ నుంచి తీసుకొస్తాం. కానీ ఎక్కువ రైస్ తీసుకొచ్చి బయట పడేసేవారు కదండి. చూడండి ఒక మాట, 2000 ప్రిజనర్స్ ఉంటారు. 2000 ప్రిజనర్స్ ఉంటే అందరూ అంతా తినరండి, పెట్టుకుంటారు, తిందామని పెట్టుకుంటారు. కొంతమంది వాని హెల్త్ బాగాలేక తినడు, కొంతమంది ఇష్టం లేక తినరు, పారేస్తారు. 2000 మంది ఇంత వాడిస్తే కూడా ఎంత అవుతుంది చూడండి మీరు. అంతేగాని అన్నం బాగలేదనే క్వశ్చనే ఉండదు. రైస్ మాత్రం గవర్నమెంట్ సప్లైడ్ రైస్. సార్, మెనూ ఏముంటుండదండి? ఇక మెనూ అంటే చాలా ఉంటుందండి. ఇప్పుడు 100 grams దాల్ అని, 250 grams వెజిటేబుల్ అని, ఆయిల్ ప్రతి ఒక్కదానికి రాసి ఉంటుందండి. ఇంత ఆయిల్ ఇవ్వాలి, అంటే 30 grams ఆయిల్ ఇవ్వాలనుకోండి. కన్వర్టెడ్గా అంతే రేటు, యూటీవల్కి అంతే రేటు, అంతే రేషియో ఉంటుందా? రైస్ ఎక్కువ ఉంటుంది, శిక్ష పడ్డ వాళ్ళకి రైస్ ఎక్కువ ఉంటుంది. 100 grams రైస్ ఎక్కువ ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే వాళ్ళు పనిచేస్తారు ఫ్యాక్టరీస్లో. కాన్విక్ట్ ప్రిజనర్స్ ఫ్యాక్టరీలో పోయి పనిచేస్తుంటారు, అందుకని వాళ్ళకు 100 grams రైస్. అంటే 100 గ్రాములు 150 గ్రాములు ఇచ్చారు, రైస్ ఇచ్చారు కదా, అందులోనే టిఫిన్, అందులో మధ్యాహ్న భోజనం. 600 grams అండి రైస్. ఓకే, ఇది యూటీస్కి. 100 grams టిఫిన్ చేస్తారు, 250 లంచ్ డిన్నర్. అయితే ఇప్పుడు మార్చారు మళ్ళీ దాన్ని బాగా, ఇప్పుడు లేటెస్ట్ ఇంకా మార్చారు. టిఫిన్స్ కూడా ఈ రైస్, ఇంతకుముందు మేము ఉన్నప్పుడు మాత్రం రైస్తోనే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు చపాతీ ఇస్తున్నారు, అది కూడా మెనూ పెట్టారు. పొంగల్ ఒకరోజు, చపాతీ, ఇడ్లీ ఒకరోజు, వడ కాదు కానీ ఇడ్లీ ఒకరోజు, చపాతీ ఒకరోజు, అట్లా పులిహోర ఒకరోజు, అట్లా పెట్టారు. ఇప్పుడు బాగా డెవలప్ అయింది. అంటే మేము వచ్చింది కానీ వన్స్ అపాన్ ఏ టైం టీ కూడా లేదు జైల్లో. తర్వాత టీ పెట్టారు. టీ మధ్యాహ్నం 2 గంటలకు ఎందుకు ఇస్తారండి? 2 గంటలకే మేము మార్నింగ్ ఇస్తాం, మళ్ళీ మధ్యాహ్నం 6 గంటలకు ఇస్తారు. అవును, తర్వాత బ్రేక్ఫాస్ట్ పెడతారు, 11 గంటలకు లంచ్ ఇస్తారు, 2 గంటలకు టీ. 2 గంటలు ఏం కాదు, 3-4 గంటలు ఇస్తారు. మాకు తీసుకొచ్చి పెట్టేస్తారట కదా. అవును, పెట్టేస్తే వాడు తీసుకుంటాడు అంతే. సాయంత్రం 6 లోపే డిన్నర్. 6 లోపే కంపల్సరీ. 6 లోపు తినకపోతే ఏం చేస్తారు? లౌడ్ పెట్టుకుంటారా?
లోపలికి పెట్టుకోపోనియము, అయినా కొంతమంది పెట్టుకుంటే పెట్టుకుంటారు, పెట్టుకొని లోపల తింటారు, కానీ మాక్సిమం లోపల పెట్టుకోనియం మేము, బయట తినేసే పోమంటాం. జైల్లో నాన్ వెజ్ చికెన్ మటన్ ఫిష్ వస్తుందంట, వాస్తవం అంటారు? మేమే ఇస్తాం కదా, మీరే ఇస్తారా? మేమే ఇస్తాం కదా. ఎంత ఇస్తారండి? ఆదివారం ఎంత ఇస్తారు, బుధవారం ఎంత ఇస్తారు? బుధవారం లేదు, ఇప్పుడు తర్వాత మారింది చాలా. నేను కరెక్ట్గా ఇప్పుడు అప్డేట్ అయితే నేను ఇవ్వలేను. మేము ఉన్నప్పుడు మాత్రం 175 grams ఈచ్ మటన్. ఒకప్పుడేమో ఎవ్రీ సండే మటన్ ఇచ్చేవాళ్ళు. తర్వాత నేను అనుకుంటా కృష్ణారావు గారు అనుకుంటా 1 week మటన్ 1 week చికెన్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత ఏం చేశారంటే 3 weeks చికెన్ 1 week మటన్ చేశారు. రేట్ పెరుగుతుందన్న అట్లని కూడా అది కూడా అవ్వచ్చు. అది ఇంకోటి రెడ్ మీట్ ఈజ్ నాట్ సో గుడ్ అన్నట్టుగా కూడా ఉండొచ్చు. సార్ అది కూడా ఒక ఖైదీకి ఒకలాగా, దగ్గర కావాల్సిన ఖైదీలకి ఇంకొకలాగా ఇస్తారంటారు, వాస్తవం అనేది? ఎవరు ఇస్తారు? ఖైదీలే పంచుకుంటారు, ఖైదీలే పంచుతారు. యాక్చువల్గా సెంట్రల్ జైల్లో పంచ్ సిస్టమ్ అని ఉంటుందండి. పంచులు ఉంటారు, ఎలక్టెడ్ పంచెస్, ఓటింగ్ అవుతుంది, పంచులు ఎలక్ట్ చేస్తారు, వాళ్ళే ఉంటారు అక్కడ. ఇప్పుడు బ్యారక్ నుంచి ఒక అతను ఉంటాడు, అతని దగ్గర నుండి పంచుకుంటారు వాళ్ళే, అట్లే ఉండదు. వాళ్ళు పేమెంట్ చేస్తారు. ఒక త్రాసు ఉంటుంది, ఒకటి గిన్నె, చిన్న గిన్నె పెట్టుకుంటారు. 175 grams, అది 175 grams అంటే మా ఉడికిన తర్వాత 200 grams వితరసం ఇచ్చేస్తుంటారు. ఇక కాకుంటే ఒకటి ఎట్లుంటుందంటే వండేటోళ్ళు ఉంటారండి, కష్టం చేస్తాడు, తెల్లారు లేచి నుంచి వాడు కొంచెం ఎక్కువ తింటాడు, తప్ప అది అది తప్పేం కాదు. కానీ బలవంతుడికి అయితే సెపరేట్ గా, బలవంతుడికి ఏముండదు. బలవంతుడికి ఇచ్చేది అట్లా ఏముండదు సార్. వంట ఎంత చేసినా ఉదయం మెనూ రెడీ అయింది అనుకోండి, పూరి కానీ టిఫిన్ కానీ లేదా మధ్యాహ్నం భోజనం కానీ, సూపర్ అనేది తిన్న తర్వాతే వాళ్ళందరికి ఎందుకు ఇస్తారు? మేము టేస్ట్ చేయాలని. అసలు టేస్ట్ ఉందా, వండుతున్నారా, మంచిగా ఉంటుందా లేదా చూడాలి కదా ముఖ్యంగా. టేస్ట్ ఉంటుందా లేదా, ఇప్పుడు బాగలేకుండా చెప్తాం వండే వాళ్ళకి, అరే బాగలేదు ఇది ఇట్లా మంచిగా చేయండి అని. కంపల్సరీ అది డెఫినెట్గా ఒక ఆఫీసర్ చూడాల్సిందే. టేస్ట్ చేసిన తర్వాతనే ఇవ్వాలి. ఓకే సార్, చల్లపల్లి జైల్లో మీరు 5 సంవత్సరాలు పనిచేశారు కదా, చాలా మంది ఖైదీలు వస్తుంటారు వెళ్తుంటారు, వాళ్ళు ములాఖాతులు ఉంటాయి, ఇన్నర్ ములాఖాతులు ఉంటాయి, అవుటర్ ములాఖాత్, ఇన్నర్ ములాఖాత్. ఒక ఖైదీకి సంబంధించిన వ్యక్తులు, ఒక అన్న చెల్లో భార్య వచ్చి ఏడుస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుందండి? ఏం బాధ అనిపిస్తుంది, మేము కూడా చెప్తుంటాం, బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడుకుంటుంటే ఏడుస్తుంటారు అనుకోండి, అరే ఏం కాదులేమ్మా, ఏంది తొందరగానే బయటకు వస్తాలే, లోపల కూడా ఏమి ఇబ్బంది ఉండదు, అట్లే చెప్తుంటే కన్సోల్ చేస్తుంటాం. మేము అంతకంటే ఎక్కువ ఏం చేస్తాం. మంచి మంచి వాళ్ళే భయపడతారు. మీకు ఒక్కటి చెప్తాను నేను, జగన్ లోపలికి వచ్చిన తర్వాత ఈమె శోభా నాగిరెడ్డి అని ఆమె ఫోన్ చేసింది. నాగేశ్వర రెడ్డి అని మా ఫ్రెండ్, నాకంటే కొంచెం సీనియర్, ఆయన రిటైర్ అయ్యారు కూడా, కర్నూలు అతను. ఆయన నంబర్ ఇచ్చినట్టుంది. ఫోన్ చేసి ఏడుస్తూనే ఉంది, అన్న జైల్లో జగన్ ఎట్లుంటాడు అని. ఆమె షీఈ్ నో మోర్ నౌ, శోభా నాగిరెడ్డి. చెప్తున్నాను, ఆమెకు అంత ఇది ఉన్నామెకి అంత భయము, అంత భయం ఉంటుంది, భయపడతారు. ఏం కాదమ్మా బాగుంటాడు, మేము చూసుకుంటాం, మీకేమి ఇది కావద్దు అని చెప్పి అట్లా వాళ్ళని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. మేము సార్ ఫోన్, చల్లపల్లి జైల్లో మీరున్న టైంలో సెల్ ఫోన్స్ లేవు, కానీ ఫోన్స్ మాత్రం ఎక్కువ దొరికేవి. ఎప్పుడు చల్లపల్లి జైల్లో ఎక్కడ తనిఖీ చేసినా గుట్టలుగా ఫోన్లు దొరికేవి. దానికి కారణం ఎవరంటారు? గుట్టలు అయితే దొరకలేదు, లేదు కింద కుండల్లోని. అదే గుట్టలంటే ఎన్ని అనుకుంటున్నారు, ఎన్ని దొరుకుతాయి? కాదు, 100 కాదు, కనీసం 25 ఎక్కడ దొరికినా ఒక చెట్టు కింద చూసాం అనుకోండి, ఒక 10. తప్పు 10 ఎందుకు ఉంటాయి చెట్టు కింద? అట్లా కాదు. ఇప్పుడు ఎట్లా దొరుకుతుంది అంటే, మట్టి కొండల్లో కొన్ని దొరకవు, ఎన్నో ఒక్కొక్కటి దొరుకుతుంది. కొన్ని ఎవడు తీసుకొచ్చి పెడతాడు అక్కడ, కొన్ని ఎక్కడ ఒకటి దొరుకుతుంది. ఎట్లా దొరుకుతుంది అంటే, ఇప్పుడు చెర్లపల్లి జైలు మీరు చూశారనుకుంటా, చెర్లపల్లి మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయిన తర్వాత లోపల మెయిన్ రోడ్ నుంచి ఎంటర్ అయిన తర్వాత మెయిన్ గేట్ ఉంటుంది. మెయిన్ గేట్ నుంచి చుట్టూ ఇట్లా రోడ్ ఉంటుంది, ఇట్లా రౌండ్ రోడ్ ఉంటుంది. ఇటు ఒక సైడ్ ఏమో స్టాఫ్ క్వార్టర్స్, ఒక సైడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ఉంటాయి. అక్కడ ఎవరు ఆపనికి లేదు, ఎవరైనా వస్తుంటారు లోపలికి. వీళ్ళు ఎట్లా ఉంటుందంటే, ఈ ములాఖత్ అవుతుంది అనుకోండి, సపోజ్ హ్యాబిచువల్సే, ఎవరు చేయరండి, హ్యాబిచువల్సే చేసేది. ములాఖత్లో వచ్చినప్పుడు, అరే ఈ టైంకి వచ్చేసేయి, నువ్వు పైనుంచి ఇసిరేసేయి, ఇగో ఈ టైంకి నేను పలానా దగ్గర ఉంటా, లేకుంటే లోపలికి వచ్చిపోయినోడైతే మనకి లోపల కూడా అంతా తెలుస్తుంది, అరే నువ్వు పలానా దగ్గర ఉండు రా, నేను అక్కడ ఇసిరేస్తా, అట్లా జరగవచ్చు కొన్ని. అంతే తప్ప మీ స్టాఫ్ కూడా నేను ఏమంటా అంటే, లక్షల్లో ఒకటి జరగవచ్చు, బట్ నాట్ సో ఈజీ. జరగవచ్చు, నేను జరగమని చెప్పను, జరగవచ్చు, కానీ ఇటు మీరు అన్నట్టు గుట్టలు కొండలు కాదు. అని అప్పట్లో చర్లపల్లి జైల్లో ఆకస్మిక తనిఖీలు,
చెట్టు కింద లభ్యమైన ఫోన్లు. సార్ మీడియా గురించి మీకు ఎందుకు తెలియదు? మీడియా గురించి అన్నీ తెలుసు మీకు. మీడియా ఎట్లా హైప్ చేస్తారు? ముందే జైల్స్ అంటే ఇంకా హైపింగ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ హైప్ చేస్తారు. ఒక్క ఫోన్ దొరికితే కూడా గుట్టలే మీరు అన్నట్టే అంటుంటారు. ఎందుకు జైలు మీద కోపం ఎందుకంటే మీడియాకి? కోపం ఏం లేదు, జస్ట్ పబ్లిక్ లో ఇది చేయనీకి అంతే. ఇది చేయనీకి జైలు మీద కోపం ఎందుకు ఉంటుంది వీళ్ళకి? కానీ ఆ విధంగా జైలు గురించి ఎక్కువ రాసిన వ్యక్తికి జైల్లోకి తీసుకొచ్చి ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు కదా? ఏం లేదే, ఎక్కడ అంటున్నారు? ఏ జైలు? చల్లపల్లి జైల్లో. అది కాదు, తప్పది. అప్పుడు జానారెడ్డి గారు జైలుకి వచ్చారు ఏదో విషయంలో, ఏదో ఆయన హోమ్ మినిస్టర్ అతను. ప్రోగ్రామ్కి వచ్చాడు లోపలికి. ప్రోగ్రామ్ అయిన తర్వాత అతనితో అందరు వెళ్తున్నారు, విలేకరులు వెళ్తున్నారు. మరి అతను కూడా వెళ్ళాలి కదా. మా కన్ను కప్పి అతనికి జైలు అంతా బాగా తెలుసు. మరి ఎట్లా అంటే ఎక్కువ వస్తుంటాడు, వార్తలు వస్తుంటాడు. అతను మా కన్ను కప్పి హాస్పిటల్ బ్లాక్లోకి పోయి, మీరు హాస్పిటల్ పంపిస్తే డాక్టర్కి డబ్బులు ఇస్తారని చెప్పండి, ఎంత ఇస్తారు అట్లా అడుగుతుంటే ఎవరో చూశాడు, ఎవరో ఖైదీ చూసి మా స్టాఫ్కి చెప్తే మెడల్ బట్టి పట్టుకొచ్చారు. అంతే, ఏం పెద్ద ఇందేం లేదు. కాకుంటే కొంచెం మెడల్ బట్టి ఇట్లా నూక్కొచ్చారు. దాంతో కొంచెం సేపు విలేకరులు కూడా కొద్దిసేపు గేట్ ముందు అమర్యాదగా ప్రవర్తించిండు స్టాఫ్ అని చెప్పారు. తర్వాత జానారెడ్డి గారు తెలుసు కదా, ఇక నేను ఎంక్వైరీ చేస్తాను, నేను చూస్తాను, చర్య తీసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోయారు. మీకు బాగానే గుర్తున్నాయి జైలుసి అన్నీ, జైలు లూపోల్స్ గుర్తున్నాయి. మంచి ఏం చెప్పట్లేదు మీరు. మంచి మీరు చెప్పండి, మీరు చెప్పండి, మంచి మీరు చేసిన మంచి వర్క్ చెప్పండి. చెప్తున్నాం కదా. ఇప్పుడు మేము జైల్స్లో ఉన్నప్పుడు చాలా చేసాం. మంచి వాళ్ళతోని ఉపన్యాసాలు ఇప్పించాం ఖైదీలను. మీరు అన్నీ చెప్తున్నారు కానీ మంచి కార్యక్రమం. జైల్లోకి వచ్చి చదువుకొని పీజీలు తీసుకొచ్చిన చాలా మంది ఉన్నారు. అవును, అది చెప్పండి. అది ఇప్పుడు సెంట్రల్ జైళ్ళల్లో సాధ్యం. ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉందనుకోండి, ఓపెన్ యూనివర్సిటీ ఉంటుంది. అక్కడ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్ట్ చేస్తాం. అక్కడనే సెంటర్ మా దగ్గరనే ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్ట్ చేసి ఎలిజిబుల్ అయిన వాళ్ళు చదివిస్తారు. వాళ్ళు లెక్చరర్స్ వస్తారు, క్లాసెస్ తీసుకుంటారు. పెద్ద ఎత్తున జరుగుతుంది అది. తర్వాత మెయిన్ ఎగ్జామ్ కూడా అవుతుంది. చాలామంది ఖైదీలు నేను అక్కడ ఉన్నప్పుడు కూడా మన ఇది ఉంది కదా, ఇదేంది ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అక్కడికి ఖైదీలను తీసుకెళ్ళి మేము అవార్డ్స్ కూడా ఇప్పించాం చాలా మంది పాస్ అయినారు. జైలు అంటే ఎట్లుంటుందండి అంటే మీకు ఒకటి చెప్పాలనా, ఏ టు జెడ్ అండి. సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడ ఉంటుంది. మంచి సంగీత కళాకారుడు ఉంటాడు, మంచి ఆర్టిస్ట్ ఉంటాడు, మంచి దొంగ ఉంటాడు, మంచి మనిషి ఉంటాడు, చాలా మంచి మనుషులు ఉంటారు, పూజారులు ఉంటారు, ఇంకా ఏం చెప్పాలి, ఇంకా మీకు లెక్చరర్స్ ఉన్నారు, ఏంటి సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, మంచి సాఫ్ట్వేర్ వాళ్ళు. అంటే వాళ్ళ స్కిల్స్ అన్ని కూడా జైల్లో వాడుకుంటారు మీరు? తప్పకుండా. ఇప్పుడు నేను నిజామాబాద్ జైల్లో చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్ వచ్చాడు. అసలు మీకు ఒక ఫోటో పంపిస్తాను, నా దగ్గర ఉంది, నిజామాబాద్ది. అసలు మామూలుగా చేయలేదు అతను ఆర్ట్స్, అంత బ్రహ్మాండమైన ఆర్టిస్ట్. వాడుకున్నాము, మొత్తం గోడలన్నీ మంచి పెయింటింగ్ వేయించాము. నిజామాబాద్ జైలు బయట కూడా ఒక స్టోన్ ఉందండి, అది ఎట్లుందో ఇంత పెద్ద ఉంటుంది స్టోన్, స్మూత్గా ఉంటుంది. ఆ స్టోన్కు కలర్ వేసి దాని మీద పెయింట్ వేయించాం మంచిగా. అట్లా వాడుకుంటాం మేము, తప్పకుండా వాడుకుంటాం. సార్, చల్లపల్లి జైల్లో ఒకవైపు తీసుకుంటే ఇండస్ట్రీ కనిపిస్తుందండి, బీరువాలు తయారు చేయడం, వాటిలో ఆ ప్రాజెక్ట్లో మీ రోల్ ఏంటి? మాది పెద్దగా ఉండదు అందులో. అది వీళ్ళు ఉంటారు, మన ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. ఇన్స్ట్రక్టర్స్ మాది ఎట్లా ఏముంటుంది అంటే, మాది ఖైదీలు పనికి పోయేటట్టు చూడడం మేము చూసుకుంటాం. ఇంకా మిగతాదంతా ఇన్స్ట్రక్టర్స్, సూపరింటెండెంట్ వాళ్ళు చూసుకుంటారు. అది ఒక జైలర్కు ఫ్యాక్టరీస్ జైలర్ అని ఉంటాడు, అతను కూడా చూసుకుంటాడు. మిగతా ఆఫీసర్స్కి అంత పెద్ద రూల్ ఏమి ఉండదు అట్లా. కానీ చల్లపల్లి జైల్లో ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు తర్వాత సఖీ సంబంధించిన వ్యక్తి పారిపోతాడు. నేనున్నప్పుడే, కాకపోతే ఆ రోజు నేను లేను, ఆ రోజు లీవ్ పెట్టా. మా ఇంట్లో ఊర్లో మా దగ్గర పనిచేసే ఒక ఆమె చనిపోయింది యాక్సిడెంట్లో. నేను ఆమె గురించి అని పోయా. ఆ రోజే జరిగింది అది. సలావుద్దీన్ అది గోదావరి బ్లాక్ నుంచి కిందకు దొక్కుతాడు, బయటకు వచ్చి ఆయన దొరికిండు. మా క్వార్టర్ సైడ్ అండి, సైడ్ కాదు, మన క్వార్టర్ సైడ్ కాదు, అది గార్డింగ్ స్టాఫ్ క్వార్టర్ సైడ్. మీది లెఫ్ట్ ఉంటుంది, గార్డింగ్ స్టాఫ్ అటు సైడే. అయితే ఒక్క టవర్లో అప్పుడు మనిషి లేడు, మెన్ షార్టేజ్ ఉన్నట్టుంది. ఆ టవర్ అన్మ్యాన్ టవర్ ఉంటుండే. ఆ టవర్లోకి ఎక్కాడు అతను. టవర్లో నుంచి దుంకిండు కానీ కాలు ఇరిగిపోయినాయి. మెల్లగా దేక్కుంటా పక్కకే ఉన్న బుష్లోకి పోయిండు. వాడు పడి ఉన్నాడు, ఎవరము జుల్లే తిరుగుతున్నారు, చుట్టూ తిరిగారు, అంత తిరిగారు. తర్వాత ఒక రోజు తర్వాత వాడు మూలిగిన పడితే తీసుకొచ్చేసి
ఒకవేళ ఆ విధంగా పారిపోయారు అనుకోండి, నేను సలాబుద్దీన్ కాదు, ఎస్ ఎస్ ఎవరు డ్యూటీలో పారిపోతే ఆయనదే రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చే వరకు. తీసుకొచ్చడం అనేది ఇంకా మాకు సంబంధం లేని విషయం. ఇక అది పోలీస్ పోలీసు చూసుకుంటారు. ఇంకా మేము పారిపోయిండని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్. కాకపోతే ఎవరి నెగ్లిజెన్స్తో పారిపోయింది అనేది ఇంపార్టెంట్. అచ్చా. ఎవరి నెగ్లిజెన్స్తో పారిపోయింది అనేది ఇంపార్టెంట్. అప్పుడు డ్యూటీలు ఎవరున్నారు అక్కడ, ఒకటి ఎట్లా పారిపోయినాడు, ఉమ్. ఎట్లా పారిపోయినాడు అంటే వానికి ఏమన్నా ఇన్స్ట్రుమెంట్స్ దొరికినాయి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లా పోయినాయి అక్కడికి, ఉమ్. ఆఫీసర్ మాకు ఎట్లుంటుందంటే డైలీ మేము ఉమ్. సెర్చ్ చేయాలి. లాకప్ చేసే ముందు జైలు ఖైదీలను లాకప్ చేస్తాం కదా ఈవినింగ్, అవును. ఫస్ట్ సెర్చ్ చేయాలి మేము. ఓ. లోపలంతా సెర్చ్ చేయాలి ఏమన్నా ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా అని. తర్వాత మళ్ళీ ఖైదీలను కూడా సెర్చ్ చేసి లోపలికి పంపించాలి. అంతా సెర్చ్ చేసిన తర్వాత కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లా పోయినాయి, మనం అతను ఎట్లా పారిపోయాడు అనేది దాని మీద బట్టి ఎవరి నెగ్లిజెన్స్ ఉంటే అతనికి పనిష్మెంట్ అవుద్ది. కానీ జైల్లో లోపలికి వచ్చాక మీరు అంత పర్ఫెక్ట్ ఉంటుంది, కానీ బయటగా ములాఖాత్ ఇచ్చే దగ్గరే కొంచెం కరప్షన్ ఉంటుంది అన్నది ఒక వార్త ఉందండి. ములాఖత్ దగ్గర ఎట్లా ఉంటుంది అంటారు చెప్పండి ఒక మాట. ములాఖాత్ ఉంది, అవును. ములాఖాత్ దగ్గర ఇన్నర్ ములాఖాత్, అవుటర్ ములాఖాత్. అవును, ఇన్నర్ ములాఖాత్ అనేది మాకు అది సూపరింటెండెంట్ గారు కాదు, ఆ, ఒక గైడ్ లైన్స్ ఉంటాయి ఎవరెవరికి ఇవ్వాలనేది. ఉమ్, సూపరింటెండెంట్ గారే ఇచ్చేది, సూపరింటెండెంట్ గారే, కానీ ఉమ్, గైడ్ లైన్స్ ఉంటాయి. ఓన్లీ కాన్విక్ట్స్కే ఇస్తాం, ఉమ్, ఓన్లీ కాన్విక్ట్స్కే ఇవ్వాలి. ఉమ్. కాన్విక్ట్స్నే ఇస్తాం. 100 ట్రయల్స్ జాల్ నుంచి మాట్లాడతారు. కానీ అన్న రైలు కూడా లోపలికి వస్తున్నారు కదా మరి కొంతమంది, అది సూపరింటెండెంట్ గారి డిస్కషన్ ఉంటుందా? ఆ డిస్క్రిప్షన్, సూపరింటెండెంట్ డిస్క్రిప్షన్ ఇప్పుడు కొంతమందికి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు సూపరింటెండెంట్. ఇంకొకటి ఏంటంటే మాకు వీక్లీ 2 అనేది ఉంటుంది. సూపరింటెండెంట్ థింగ్స్ ఫిట్ ఇంకో 2 కూడా ఎక్స్ట్రా ఇవ్వచ్చు. అది సూపరింటెండెంట్ డిస్క్రిప్షన్. అది కానీ ఎక్కువ మీ స్టాఫ్ అందరూ కూడా ములాఖాతుల దగ్గరే ఎక్కువగా పోస్ట్ కోసం ఇష్టపడతారు, వేరే గేట్ స్టాఫ్ అంటే ఇప్పుడు లోపల ఆఫీసర్స్ ఉంటారు, బయట ఒక గార్డింగ్ స్టాఫ్ ఉంటాడు. అట్లా అంతా మీరు అన్నంత ఏమి ఉండదు. బహుశా ఉండకుండా ఉండదని కూడా నేనేం చెప్పట్లేదు. బట్ ఏంటంటే ఇస్తేనే చెప్పి ఏమన్నా ఇస్తేనే ములాఖత్ ఇస్తాము అన్న ఇదైతే అంటే ఉండదు. ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు అంతా జరగట్లేదు కరప్షన్ కూడా. చర్లపల్లి జైల్లో మీరు ఎలా జరిపేవారండి కుటుంబాన్ని, పిల్లల్ని చదువు అంతా, అదొక బయట ప్రపంచం అది. చర్లపల్లి జైలు అంటే తనకు చాలా ఇష్టం అండి. ఇంకా వేరే జైల్స్లో ఉన్నప్పుడన్నా కొంచెం సేపు ఇంట్లో ఉండేవారు. ఆ చర్లపల్లి జైలు ఉన్నప్పుడు మొత్తం జైల్లోనే గడిపేవారు. అంటే గేమ్ సిస్టము ఇంకా అంటే ఆయన జైల్లో ఉన్నట్లే జైల్లో ఉన్నట్లే అండి సేమ్ గడిపేవారు. చాలా చాలా పిల్లలు- ఇష్టం. అట్మాస్ఫియర్ కూడా బాగుంటుండే అవునవును. చర్లపల్లిలో. మళ్ళీ క్వార్టర్స్లో ఉండేవాళ్ళు కదా, వేరే పక్క ఫ్యామిలీస్ అంతా మంచిగా ఉండేవాళ్ళండి. సాధారణంగా వీళ్ళందరూ కూడా జైలు ఆఫీస్కి వెళ్ళిపోతారు కదమ్మా, మీకు జైలు క్వార్టర్స్ ఉన్నారు కాబట్టి. మల్లారెడ్డి గారు కాదు, మిగతా వాళ్ళకు ఫ్యామిలీస్ కూడా మీరందరూ కూర్చొని మాట్లాడుకొని మన పిల్లలకి ఎలా చదివించాలని ప్లాన్ చేసుకుంటారా, ఎవరిది నిర్ణయం మీద వాళ్ళకి వెళ్తుంటారా, ఎవరండి వేరే వాళ్ళు అంటున్నారు? మీ మిగతా క్వార్టర్స్ లో వాళ్ళతో మాట్లాడుకునే వాళ్ళం అండి. చాలా ఫ్యామిలీస్ చాలా ఉండేవాళ్ళు వాళ్ళు. అంటే వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఇంచుమించు సేమ్ ఏజ్ ఉండేవాళ్ళు. అట్లా డిస్కస్ చేసేవాళ్ళం, మీకు మాట్లాడుకునే వాళ్ళం. ఒకటి ఏంటంటే చెర్లపల్లి జైల్లో నేను పనిచేసినప్పుడు మా బాబు ఒక్కడే ఉండేది మా దగ్గర. పెద్ద ఆయన చిన్న ఆయన? పెద్ద ఆయన, చిన్న ఆయన ఈజ్ ఆల్వేస్ ఇన్ ద హాస్టల్స్. అతను మేము నల్గొండలో చేసేటప్పుడే నవోదయ వచ్చిందండి ఆయనకి. నవోదయలో అది plus return అయింది test బాబుకి రాసిచ్చాము. చాలా. అది చాలా ప్లస్ ఆ Plus బాబు లైఫ్ career కి, చేంజ్ అవ్వడానికి నవోదయ చాలా. యాక్చువల్గా అప్పుడు నవోదయాలో జాయిన్ చేయడం కూడా ఒక ఇది మాకు. ఒక అతను కాంట్రాక్టర్ ఉండే యాదగిరి అని, చనిపోయాడు పాపం. అతను ఎంబడిపడ్డాడు నాకు, సార్ చేయండి. అందరు అంటారు నువ్వు డబ్బుల కోసం చూసి గాడ చేపిస్తున్నావు. అది అడవిలో అప్పుడు ఉండేనండి, అలాగే ఉండేది. అడవిలో ఉండే. మేము పోయి చూసి పరిశాన్ అయినాం అసలు ఇంట్లో ఉంచాలని అని. కాకపోతే తర్వాత దాని గురించి తెలుసుకున్న తర్వాత ఆ ప్రిన్సిపల్ మాట్లాడిన తర్వాత ఇక బాగుందని అక్కడ జాయిన్ చేశాం. అక్కడ నుంచి ఇంకా అతను మొత్తం హాస్టలే. 10th వరకు నవోదయ, తర్వాత శ్రీ చైతన్య, ఇంకా ఆ తర్వాత మద్రాస్ ఐఐటి. అసలు మా దగ్గర ఎప్పుడు లేడు. ఇప్పుడు మంచి కెరీర్ ఉన్నారు కదండి ఇప్పుడు, యా ఎగ్జాక్ట్లీ. టాప్ లో ఆ IFS. నవోదయానే అండి ఆ బాబుకు మంచి కెరీర్ ఇచ్చింది. అంటే నవోదయ. అక్కడే ఆయన కెరీర్ బాగుంది, ఆయన లైఫ్ పార్ట్నర్ కూడా అక్కడ సెట్ అయిపోయారు, సెటిల్ అయిపోయారు పూర్తిగా. అవునండి. పెద్ద అబ్బాయి గురించి చెప్పారండి మీరు? పెద్ద మా దగ్గర పెద్ద అబ్బాయి ఉండేవాడు. మేము చెర్లపల్లి చేసినప్పుడు అతను ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అక్కడే దగ్గరే గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పేసాము. ఇంకా ఇంజనీరింగ్ చేస్తున్నాడు కాబట్టి మేము పెద్ద అని చూసుకోవాల్సినంత అవసరమే పడలేదు. ఓకే, చెర్లపల్లి తర్వాత ఎక్కడికి వచ్చారండి? చెర్లపల్లి తర్వాత చెంచల్ ప్రమోషన్ మీద. అప్పటి వరకు నేను డిప్యూటీ జైలర్, ప్రమోషన్ మీద చెర్లపల్లి చెంచల్ కూడా వచ్చా జైలర్. చెంచల్ కూడా అనేది డిఫరెంట్ కదండి కల్చర్ కాకుండా.
చర్లపల్లి అనగానే మీ రాయలసీమ వీళ్ళందరూ కనిపిస్తారు. అక్కడ ఒకటే సామాజిక వర్గం ఉంటుంది, అంతా కొంచెం అట్లానే ఏం లేదు. ఉమ్, ఒకే సామాజిక వర్గం అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అక్కడ ఒక దగ్గర ఉంటారు కదా, వాళ్ళు నీట్నెస్ ఉంటుందని అదొక ఇక నీట్నెస్ అంటే కొంచెం అది పాత జైలు అండి, చాలా పాత జైలు కదా, మీకు తెలుసు కదా. అవును. చెంచల్గూడ జైలు చాలా వెరీ ఓల్డ్ జైలు కదా, అవును. ఇక దాని కన్స్ట్రక్షన్ అట్లా ఉండే. ఇప్పుడు బాగాయినాయి, ఇప్పుడు కొత్త బ్యారెక్స్ ఇప్పుడు అయినాయి, ఓకే ఇప్పుడు ఓకే. మీరు అదే వెళ్ళేసి మేము ఉన్నప్పుడు అట్లే ఉంటుండే కొంచెము. ఉమ్, ఇక అక్కడ ఏంటంటే సిబిఐ కోర్టు చెంచల్గూడకు వచ్చేది ఉమ్, ఆ టైంలో, ఏసీబీ కోర్టు ఏమో చర్లపల్లికి. చర్లపల్లికి. అవును. వీళ్ళంతా ఈ సిబిఐ కోర్టు వాళ్ళంతా నేను ఉన్నప్పుడే ఉండేవాళ్ళు. ఎవరెవరు ఉన్నారండి? ఫస్ట్ గాలి గాలి జనార్దన్ జనార్దన్ రెడ్డి, ఈయన ఫస్ట్ రామలింగరాజు అనుకుంటా. గాలి జనార్దన్ రామలింగరాజు రెడ్డి, గారు, తర్వాత అబ్బాయి రామలింగ అబ్బాయి కాదు, అబ్బాయి రాలే, ఆ, రామలింగరాజు వాళ్ళ తమ్ముడు వచ్చాడు. తమ్ముడు తమ్ముడు వాళ్ళ ఆడిటర్స్ వచ్చారు కొంతమంది. ఉమ్, తర్వాత వీళ్ళు గాలి జనార్దన్ గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళు ఒక బ్యాచ్. ఇక చాలా మంది వచ్చారండి. ఇప్పుడు అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ బీపీ ఆచార్య అని ఉండే అతను, పేర్లు ఎంత గుర్తులేవు నాకు. జగన్ గారు. జగన్ అడ్మిషన్ అయితే నేనే తీసుకున్నాను. ఉమ్. వీళ్ళంతా ఉండేవాళ్ళు. అప్పుడు ఇక ఫాస్ట్గానే గడిచిపోయినాయి 4 సంవత్సరాలు అక్కడ. సరే, ఇటువంటి అంత బీబీఏపీలు ఉన్న టైంలో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది మీకంటే. డెఫినెట్గా ఆ ప్రెజర్ ఎలా తీసుకున్నారండి మీరు? ప్రెషర్ వాళ్ళు తీసుకుంటారు, మా సూపరింటెండెంట్ తీసుకుంటాడు. మాకేం ఎవరండి అప్పుడు? సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, ఆ, అప్పుడు కేశవనాయుడు సూపరింటెండెంట్ ఉంటుండే, Hmm. కేవీ రెడ్డి డిప్యూటీ సూపరింటెండెంట్ ఉంటుండే. కానీ ఎక్కువ ములాఖాతులు కావాలని రకరకాల ప్రెజర్ ఉంటుంది కదండి అక్కడ. ఒకటి ఎట్లుండే, అదే ప్రెషర్ ఉన్నా సూపరింటెండెంట్కే ఉంటుంది. ఉమ్, మమ్మల్ని ఎవడు అడుగుతారు, నన్ను అడిగిన అనుకోండి, నాకు ఫోన్లు వచ్చేటివి మస్తుగా. ఫోన్లు వస్తే ఏమనేది సూపరింటెండెంట్ అడగండి, వాళ్ళతో కాదు అది వాళ్ళది, ఉమ్. నేను ఇవ్వలేను. సూపరింటెండెంట్ అడగబట్టి సూపరింటెండెంట్ ఆయన ఏం చెప్పుకున్నాడు. సార్, మీరు చెప్పిన పేర్లందరితో మీరు చూస్తారు కాబట్టి లోపల అవును, వాళ్ళ యాటిట్యూడ్ ఎలాగుండేదండి లోపల? ఇప్పుడు వాళ్ళకు స్పెషల్ క్లాస్ ఇచ్చారు, కోర్టు స్పెషల్ క్లాస్ ప్రిజనర్స్గా డిక్లేర్ చేసి వాళ్ళందరినీ ఒక్క దగ్గర పెట్టాము. ఒక్క దగ్గర అంటే ఒక గ్రౌండ్లో, అక్కడ డిఫరెంట్ బ్యారెక్స్ ఉంటాయి. ఆ బ్యారెక్లలో వాళ్ళని ఉంచేవాళ్ళు, బాగానే ఉండేవాళ్ళు. మేము వాళ్ళ రౌండ్కి వెళ్ళే వాళ్ళం, ఉమ్, షటిల్ ఆడేవాళ్ళు. అవును. ఈవెన్ I2 ప్లేడ్ షటిల్ విత్ జగన్, ఎవరితో? జగన్తోని షటిల్ ఆడే నేను కూడా. ఉమ్, వీళ్ళంతా షటిల్ ఆడేవాళ్ళు. రామలింగరాజు ఈజ్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ అండి. ఈ సందర్భంగా ఒక్కటి చెప్పాలి, నా జైల్ కెరీర్ మొత్తంలో కూడా ఐ హావ్ సీన్ ద బెస్ట్ పర్సన్ అంటే రామలింగరాజు. ఉమ్. చాలా మంచివాడు అండి. సరే, వాట్ హీ డిడ్, అది ఏం చేశాడు అతను, అది ఎందుకు వేరే జైలుకి విషయం. వచ్చాడు అనేది కాదు, కానీ చాలా మంచివాడు. చిన్న వార్డర్ ఇంకా చిన్న అతను ఎవరైనా కనబడితే కూడా నమస్కారం అండి అంటాడు, లేచి నిలబడి. ఆయన దగ్గరికి పోతే ఏం కావాలో ఎందుకు వచ్చారంటాడు. ఉమ్. చాలా బాగా మాట్లాడేవాడు, మంచి ప్రవర్తన. కానీ జైలు మీ అంటే వాళ్ళు కూడా జైలు లాగానే ఉండేవాడు, జైలు ఒక ఖైదీ అంటే ఖైదీ లాగానే ఉండేవాడు. మీ వాళ్ళు కూడా అప్పట్లో ఆయన ఒక ప్రామాణికం చూపించేవారు. ఆయనే వచ్చారు, నువ్వెంత పదలాడపదని వారు. ఆయన వచ్చిన తర్వాత ఒకటి, నేను ఆయన స్టూడెంట్స్ అనుకోండి, అందులో పనిచేసే ఎంప్లాయీస్ అనుకోండి, బయటకు వచ్చి ములాఖాతులు అయితే వాళ్ళకి ఇవ్వలేము కదా, వందలు వస్తుంటే ములాఖాతు ఇయ్యరు కదా. ఆ జైలు ముందు అక్కడికి ఇక్కడికి అవి బొకేస్ పెట్టిపోయేవాళ్ళు. వి మిస్ యూ రాజు గారు, వి మిస్ యూ రామలింగరాజు గారు, అట్లా పెట్టేసి పెద్ద పెద్ద బొకేస్ పెట్టేసి లైన్గా పెట్టేవాళ్ళండి జైలు బయట. అంత ఇది ఉంది. నేను కూడా పర్సనల్గా నేను చూశాను కదా, ఈజ్ ఎ గుడ్ పర్సన్, మంచోడు. కాకపోతే మంచోడు అంటే మరి వేరే వాళ్ళు ఏమనుకుంటారు, పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంటే మంచోడు అయితే జైలుకి వచ్చాడు, అవును, తప్పు చేసిండు కదా అని. అది జైలుకి వచ్చాక ఇది పక్కకు పెడితే మటుకు పర్సనల్లీ. మీరు చెప్పిన పేర్లన్నీ కూడా ఒక పార్టీ ఒక దగ్గర ఉండేది. రామలింగరాజు గారు విడిచిపెట్టిన బ్యారక్లో జగన్ గారు ఉండేవారు, విజయసాయి రెడ్డి గారు ఒక దగ్గర ఉండేవారు, ఇంకా బయటకు వచ్చాక గాలి జనార్దన్ రెడ్డి గారు అందరూ ఒక సైడ్ ఉండేవారు. వీళ్ళందరూ కలుసుకునేవారండి డే టైంలో. ఏ చెట్టు కింద అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఒకటి. గుడి ఉంది, ఆ గుడి దగ్గర కలుసుకునే వాళ్ళు. ఉమ్, కిచెన్ కూడా ఒకటే, ఉమ్, అక్కడ ఒక కిచెన్ పెట్టారు. వాళ్ళ స్పెషల్ క్లాస్ ప్రిజనర్కి సపరేట్ కిచెన్ ఉంది, అక్కడనే వంట చేసేవాళ్ళు, అక్కడనే తినేవాళ్ళు, కలిసే ఉండేవాళ్ళు. ఉమ్. అన్లాకింగ్ టు లాకప్ వాళ్ళు బయటనే ఉండేవాళ్ళు. తను నాకు అది కావాలి ఇది కావాలని అడగడం, అట్లా ఏం చేయరండి. వాళ్ళు ఎంత తొందరగా బయటకు వద్దామని ఆలోచిస్తారు తప్ప. తప్ప ఇది కావాలా అది కావాలని, వాళ్ళకు జైలు రూల్స్ తెలుసు కదండి, అంత ఇబ్బంది పెట్టరు. ఓకే, చంచల్గూడలో ఎంతకాలం ఉన్నారండి? సేమ్ అంతే, 4.5 years. అక్కడే ఉన్నాయి బాగా మీకు మెమరబుల్ ఇవే మెమొరబుల్. ఇంకా చర్చలు కూడా అలా ఇంకా అంతే, వీళ్ళే ఉన్నారు. అక్కడ నుంచి చంచల్గూడ టు మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ అక్కడ ఎంతకాలం? 3 years. తర్వాత మహబూబ్ నగర్ నుంచి అప్పుడు ప్రమోషన్ మీద డిప్యూటీ సూపరింటెండెంట్గా ఆదిలాబాద్. అచ్చా, ఆ చివరికి వెళ్ళారా? ఆదిలాబాద్ అక్కడ ఎంతకాలం చేశారు? అక్కడ
3 ఇయర్స్ ఇక రిటైర్మెంట్ వరకు అక్కడే. కాకుంటే ఏమైందంటే రిటైర్మెంట్ కంటే ముందు ఒక 1 ఇయర్ ముందు నిజామాబాద్ జైలుకి నాకు ఓడి మీద పంపించారు, డిప్యుటేషన్ మీద పంపించారు. పోస్టింగ్ ఆదిలాబాదే, నిజామాబాద్లో పోస్టింగ్ పంపించారు. నిజామాబాద్కు 1 ఇయర్ నిజామాబాద్లో చేశాను. రిటైర్మెంట్ నిజామాబాద్లో అయినాను, ఆన్ పేపర్ ఆదిలాబాద్లో అయినట్టే. కానీ సార్ నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, సిద్దిపేట ఈ ప్రాంతంలో అంటే సెంట్రల్ జైలు మాట్లాడలేదు. ఓకే, ఈ మిగతా 4 జైల్లో మీకు బాగా నచ్చిన జైలు ఏంటి? నచ్చడం అంటే ఇది ఏఎస్ దేంట్లో అంటారు అంటే అంటే atmosphere జాగ్రఫికల్ అంటే అట్మాస్ఫియర్ లెవెల్ అంటే Atmosphere, లేదా నిజామాబాద్. ఖైదీల యొక్క యాటిట్యూడ్ కానీ. ఖైదీల యాటిట్యూడ్ అంటే ఆదిలాబాద్ అమాయకులు. ఓహో. కొంతమంది మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం ఇది ఉండేవాళ్ళు, కానీ మిగతా ఖైదీలు అమాయకులు అక్కడ ఆదిలాబాద్. ఇంకా నేచర్ దృష్టిలో చూస్తే నిజామాబాద్ ఎక్సలెంట్. చెరువులు తవ్వించాం మేము. అదే జైలు నుంచి ఒకప్పుడు పారిపోయారు కదా చాలా మంది. అది పాత జైలు, పాత కోట. జైలు, అది ఓల్డ్ జైలు, ఫోర్ట్ జైలు అని. అవును. అక్కడ నుంచి పారిపోయారు. ఇప్పుడు కొత్త జైలు ఇది, కొత్త జైలు బాగుంది. అది చాలా బాగుందండి, కొత్త జైలు చాలా బాగుంది. నాకంటే ముందు పనిచేసిన వాళ్ళు కూడా భాస్కర్ సారు, శంకరయ్య అని వీళ్ళు సూపరింటెండెంట్గా చేశారు అక్కడ. చాలా బాగా చేశారు అందరూ. మొత్తానికి ఆ జైలు ఒక ఇది ఐకాన్. సార్ మీరు బై ఛాన్స్ వచ్చారు ఈ డిపార్ట్మెంట్లోకి. ఎస్. ఓకే, రిటైర్ అయిన తర్వాత ఒకసారి ఆలోచించుకున్నారా, నేను బై ఛాన్స్ వచ్చా, నా మార్క్ ఎక్కడ 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 ఉంది అని ఇప్పుడు ఆలోచించుకున్నారా? ఇంకా నా మార్క్ అంటే నేను ఇదే కరెక్షన్. ఓకే. ఖైదీల పట్ల సానుకూల దృక్పథం నాది. ఎవరు కూడా బై బాండ్ దే ఆర్ నాట్ క్రిమినల్స్ అండి. కరెక్ట్. క్రిమినాలజీ ప్రకారం ఎవరు కూడా పుట్టినప్పుడు ఎవరు క్రిమినల్ గారు. అవును. వాని పియర్ గ్రూప్ కావచ్చు, వాని లొకేషన్ వాడున్న ఏరియా కావచ్చు, ఫ్రెండ్స్, ఇవి కొన్ని. వాని ఇంకోటి పావర్టీ అండి, మెయిన్ పావర్టీ, అలవాట్లు, దురలవాట్లు, ఇవన్నీ ప్రొవోక్ చేసి ఉంటాయి. ఆ రకంగానే చూసేవాడిని, తీసుకొస్తారు అంతే తప్ప. ఆ రకంగానే చూసేవాడిని నేను ఖైదీ. బై బార్న్ క్రిమినల్ ఎవరు కారు కాబట్టి అందరినీ మంచిగానే చూసేవాడిని. వాళ్ళని మార్చాలని చాలా ప్రయత్నం చేశా, కొంతమందిని మార్చా కూడా. వాళ్ళు ఆ విధంగా మారిన వాళ్ళు ఎవరైనా మీకు ఎగ్జాక్ట్లీ. 2 ఖైదీలు, నేను మహబూబ్ చెంచల్ కూడా జైలు ఉండగా వాళ్ళు బాగా కబడ్డీ ఆడేవాళ్ళు. నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ బాగా. కబడ్డీ ఆడేవాళ్ళు 2 ఊకే వస్తున్నారు పోతున్నారు. ఏంటంటే ఇట్లా చెప్పారు, ఏదో చెప్తే నేను కూడా బాగా వాళ్ళను మాట్లాడి చేసి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేసి చెప్పా. వాళ్ళకు కొంత డబ్బు కూడా ఇచ్చాను నేను వాళ్ళకు. తర్వాత వాళ్ళు నేను ఆదిలాబాద్ చేసినప్పుడు ఆదిలాబాద్ వచ్చారండి 2. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఏమిటంటే అంటే లేదు సార్ ఇట్లా వచ్చినాం, వచ్చినాం బాసార నుంచి ఇట్లా నిజామాబాద్కి వెళ్ళి ఇట్లా ఆదిలాబాద్ వచ్చినాం సార్, మీరు ఉన్నారని చూసిపోదామని వచ్చినాం అన్నారు. చాలా నాకు నిజంగా లైఫ్లో ఆనందం, మంచి ఆనందం కలిగింది. అరే 2 అయితే మళ్ళీ పోతున్నారా జైలుకి అని అడిగాను. లేదు సార్ ఇంకా పోం సార్. పేరు గుర్తురాట్లేదు. ఒక అతనైతే సుదర్శన్, ఇంకొక అతను ఎవరో ఉన్నారు. 2 మంచి కబడ్డీ ఆడేవాళ్ళు, వాలీబాల్ ఆడేవాళ్ళు. నాకు స్పోర్ట్స్ చాలా ఇంట్రెస్ట్. నేను ఐఎస్ఐ వాళ్ళతో స్పోర్ట్స్ ఆడేవాడిని. ఐఎస్ఐ ప్రిజనర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కూడా స్పోర్ట్స్ ఆడారు, వాలీబాల్ ఆడేవాడిని. మా సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకొని ఆ టీంని తీసుకొని బయటకు తీసుకొచ్చి జైల్లో నుంచి ఒక టీం తయారు చేసి ఆ టీంకి ఈ టీంకి కూడా వాలీబాల్ ఆడిపించేవాడిని నేను. సార్ మీరు రిటైర్ అయిపోయిన తర్వాత అయ్యేసరికి అప్పటికి ఇప్పుడు మార్పు వచ్చిందంటారు జైల్లో? అయినా డెఫినెట్గా అండి, చాలా మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. నేను అదే చెప్తున్నా కదా, ఫస్ట్ కరెక్షన్ అనేది మర్చిపోయాను. లేకుండే జైల్లో ఒకటే లేకుండే అంటే ఉండే కావచ్చు, కానీ చాలా తక్కువ ఉండే. ఇప్పుడు కరెక్షన్ సైడ్ ఎక్కువ పరివర్తన. ఇప్పుడు పరివర్తన. రిలీజ్డ్ ప్రిజనర్స్కు జాబ్స్ ఇస్తున్నారు. పెట్రోల్ బంక్స్, నంబర్ ఆఫ్ పెట్రోల్ బంక్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళంతా రిలీజ్ ప్రిజనర్స్ పెడుతున్నాం. కొంతమంది ప్రిజనర్స్తో కూడా బయటకు తీస్తున్నాం. ఇంకా ఫ్యాక్టరీస్ కూడా బాగా పెరిగాయి. చెర్లపల్లిలో అయితే అసలు నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్. మొన్న కరోనా టైంలో ఏంటిది శానిటైజర్స్ ఎంతో తయారు చేశారు, రికార్డ్ బ్రేక్ శానిటైజర్ తయారు చేసేసారు. ఇప్పటికి కూడా చాలా అవుతుందండి చెర్లపల్లి జైలు. అంటే నేను మొత్తం ఇండియా అంతా నేను చెప్పలేను, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ జైల్ ఇన్ ఇండియా. సార్ ఆ విషయం పక్కన పెడితే రాజస్థాన్లో ఫ్యామిలీస్తో ఉండొచ్చు అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ మన దగ్గర ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అంటే? అది రావాలండి, అది గవర్నమెంట్ నుంచి రావాలి. సంగనీర్ అని రాజస్థాన్లో ఉంది. హాఫ్ వే హోమ్స్ అంటారు అవి. ఎట్లా అంటే హాఫ్ వే హోమ్స్ అంటే ఇంటికి పోయే ముందు ఫ్యామిలీతో కూడా గడపడం. ఇప్పుడు అన్ని శిక్ష పడ్డోళ్ళకి, ఇవన్నీ వీళ్ళకి కాదు, యూటీ వాళ్ళకి కాదు, లైఫ్ శిక్ష పడుతుంది కదా. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర కంటే నార్త్లో శిక్ష ఎక్కువ అండి. మినిమం 20 years లేని బయటకే రారు అక్కడ. అయ్యో. వాళ్ళ మెంటాలిటీ ఎట్లా మారుతుంది, ఎట్లుంటుంది అంటే అసలు స్టిగ్మా ఒకటి,
బయటకు వెళ్తే ఎట్లుంటాము, బయట సొసైటీ వదిలిపెట్టి 20 ఏళ్ళు అయిందంటే అవును. ఎంత ఇది ఉంటుంది. అయితే హాఫ్ వే హోమ్స్ అని చెప్తే వాళ్ళ ఫ్యామిలీని రాణిస్తారు, వీడు ఉంటాడు, వాళ్ళు కలిసే ఉంటారు, వీడు పనికి పోతాడు, మళ్ళీ జైలుకి పోతాడు, మళ్ళీ వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటారు, మళ్ళీ వస్తారు. అయితే ఇప్పుడు మన దగ్గర కూడా ఓపెన్ జైల్, చెర్లపల్లి ఓపెన్ జైల్ ఉంది కదా, అవును. అక్కడ కూడా ప్రిజనర్స్ వస్తారు, అంటే ఫ్యామిలీతో కలిసి ఉండరు, బట్ అది ఉదయం వచ్చి సాయంత్రం పంపించేస్తారు. అట్లా చేస్తారు. అవును. ఇప్పుడు ఇది కూడా ఇంచుమించు హాఫ్ ఏ హోమ్ లాగానే. ఇప్పుడు వాడు గోడలు ఏమి ఉండవు కాబట్టి ఏమి అంతా కనబడుతుంది, ప్రపంచం అంతా కనబడుతుంది. వాళ్ళకు పని చేస్తుంటారు, అగ్రికల్చర్ చేస్తుంటారు, తోటలు పెంచుతుంటారు. ఆ రకంగా అటే ఇట్ ఈజ్ ఏ వే టు సొసైటీ. మీరు చెప్పండి, అంటే నేను అంటుంది మల్లారెడ్డి గారు అని కాకుండా జనరల్గా అడుగుతున్న క్వశ్చన్ మీకు, యూనిఫామ్ సర్వీస్లో పనిచేస్తారు వాళ్ళు భార్యలకి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు గ్రోత్ కెరీర్ కరెక్ట్గా రావాలంటే మీరు తీసుకున్న లాంటివి ఏ విధంగా తీసుకుంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది? చాలామంది ఏమంటారంటే, నేను మాట్లాడిన వాళ్ళు, ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, నాకు ఒక్కదాన్ని నేను చేసుకోలేను, నాకు ఇల్లు, అత్తగారు, మా ఆడపడుచులు ఇవన్నీ కాబట్టి నా పిల్లలు కొంతమంది దారి తప్పారంటారు. మరి కొంతమంది లేదు, నా పిల్లలు నాకు ఇంపార్టెంట్, వాళ్ళ కెరీర్ కోసం చేసుకున్నాను వాళ్ళు అంటారు. అటువంటి డైనామాలు ఉన్న వాళ్ళకి, నేను ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నాను అన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే భర్త ఎంతో, భార్య ఆడపడుచు అంతే, అత్త అంతే, మన పిల్లల భవిష్యత్తు కూడా అంతే. అవునండి. అన్నిటికంటే ముఖ్యం పిల్లల భవిష్యత్తు అండి. దాని గురించి వాళ్ళు మొత్తం దాంట్లో ఉన్న జాబ్లో స్పెండ్ చేయడం వల్ల మనం లేడీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవాలి, పిల్లల గురించి ఆలోచించాలి, చేయగలమండి. అంటే ఆయన సపోర్ట్ లేకపోయినా చేయొచ్చు అండి. అంటే మనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు కదా, పిల్లలని మీరు చూసుకోండి అని. అలాంటప్పుడు మనం కూడా చేసుకోవచ్చు. కానీ మధ్య మధ్యన పిల్లలు దారి తప్పుతున్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీ మాట వినకుండా కొంత, అంటే మీ గురించి కాదు, జనరల్గా అడుగుతున్నా. అవునండి. అలాంటప్పుడు ఏం చేయాలి? నా భర్త మాట వినట్లేదు, పిల్లలు కూడా దారి తప్పారని కొంతమంది వదిలిపెడుతుంటారు. వదిలిపెట్టడం వల్ల ఇంకా ఎక్కువ నష్టం అయిపోతుంది కదండి. ప్రయత్నం చేసి చూడాలి. కానీ కొంతమంది అమ్మ దగ్గరే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఏ అమ్మ కూడా పిల్లలు చెడగొట్టాలనుకోదు. కానీ మరీ ముద్దు ఎక్కువ చేయడం వల్ల పిల్లలు పాడైపోతుంటారు. అవునండి. అటువంటి వాళ్ళ తల్లులకు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే మనము ప్రేమ చేయాలి, ముద్దు చేయాలి, మళ్ళీ అదే టైంలో మనం వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇవ్వాలండి. దారి తప్పుతున్నప్పుడు అమ్మ రోలే ఎక్కువ ఉండాలని నా ఉద్దేశం అండి. సాధారణ పిల్లలకి తల్లులు పనిష్మెంట్లు 2-3 రకాలు ఉంటాయండి. ముందు వద్దు అని చెప్తారు నోటితో, అక్కడికి వినపోతే చేత్తో చెప్తారు, అక్కడికి వినపోతే ఆయన చెప్పినట్లుగా చెప్తారు, ఇంకా దాటిపోయి ఉంటారు కొంతమంది. ఇంకా అంటే పీక్ స్టేజ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు తల్లులు ఆ పిల్లలతో మాట్లాడకుండా, ఆ పిల్లల ముందు అన్నం తినకుండా వాళ్ళకి వాళ్ళే పనిష్మెంట్ ఇచ్చుకుంటారు తల్లులు. ఆ విధంగా వాళ్ళ మార్పు వస్తుందేమో అని. ఈ 4 మీరు ఏది చేస్తారు? నేను పనిష్మెంట్ ఇస్తాను. మీరు తీసుకోరు? అంటే మనం తీసుకోవడం వల్ల వాళ్ళు మారుతారని నాకైతే అనిపించదండి. ఇంకా మొండి తయారైపోతారేమో. అంటే మీరు పనిష్మెంట్ ఇచ్చేవారా? ఏ విధంగా ఇచ్చేవారండి? అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తే వినరు కదండి. ఫ్రెండ్స్తో మా పెద్ద బాబు ఏం చేసేవాడు, ఇంజనీరింగ్ అప్పుడు చెర్లపల్లి జైల్లో ఉండేవాళ్ళమండి. బైక్లో వెళ్ళేవాడు, ఎక్కువ ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం, అట్లా చేయడం చేస్తాను. నేను బైక్ ఇచ్చేదాన్ని కాదండి, అలా చేస్తుంటాను. చిన్న అబ్బాయి మొత్తం హాస్టల్ అండి, అతను నవోదయ. అవునండి. పెద్ద బాబు కూడా చాలా చెర్లపల్లి జైల్లో తనకు ఫ్రెండ్స్ కూడా చాలా తన ఏజ్ వాళ్ళు ఉండేవాళ్ళు, మంచి స్పెండ్ చేసేవాడు, బాగా స్టడీలో కూడా. మనం ఒక ప్యాషన్ గా తీసుకొని పెంచితే పిల్లలు చక్కగా వెళ్తారండి. ప్రయత్నం చేయాలి, దేనికైనా కష్టపడింది రాదండి. చాలా పిల్లలు ఈ విధంగా వస్తారా మీరు గెస్ట్ చేసుకున్నారా, ముందే ఊహించుకున్నారా? అవునండి, చేసుకున్నాను. అంటే బాబు ఐఐటికి వెళ్ళారు, ఈ సివిల్స్కి వెళ్తారని మేము అనుకోలేదండి. ఐఐటికి దానికి వెళ్ళారు, జాబ్లో జాయిన్ అయ్యారు చెన్నైలో. మేము వెళ్ళేసి వచ్చాము ఆయన కాన్వకేషన్కి, జాబ్ దానికి. తర్వాత 1 monthకే మళ్ళీ వచ్చాడండి. ఏమంటే నాకు సివిల్స్ ఇంట్రెస్ట్ ఉంది, నేను సివిల్స్ అక్కడ ఉండి చేయలేను, జాబ్ చేసుకుంటా, నేను ప్రిపేర్ అవుతాను అని చెప్పారండి. ఇక్కడ మా కజిన్ ఒక ఆమె ఉంది అండి, దీపికా రెడ్డి అని, ఐఏఎస్ అకాడమీ కోచింగ్ ఇస్తుంది. తన దగ్గర తీసుకున్నాడు గైడ్ లైన్స్, తీసుకొని ఢిల్లీ వెళ్ళారండి. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నారు, వాజీరామ్ అండ్ రవి దాంట్లో. తర్వాత వచ్చి నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనగా మీరు వెనక ముందు ఆలోచించుకుంటూ వేస్తున్నారట? అవునండి. ఎందుకు అంటే పిల్లలకి మేము అట్లా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళం. పెద్ద బాబుకైనా అంతే, చిన్న బాబుకైనా వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళనే చేయాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ అయి ఉండాలి కదండి. లైఫ్ పార్ట్నర్ను తీసుకోవడం అనేది అసలు మేము ఆలోచన చేయలేదు అసలు. అంటే ఒకసారి నేను కార్లో పోతున్నాను,
మా మిస్సెస్ కూడా లేదు అప్పుడు. నేనే వాళ్ళతో దిశ అయిపోయింది, జాబ్ వచ్చింది. మరి అందరు అడుగుతూ ఉన్నారు, నన్ను సంబంధాలు అడుగుతూ ఉన్నారు. ఏంట్రా అంటే శ్వేత అని ఆమె మాకు ముందు నుంచి తెలుసు. ఆమె మేము ఢిల్లీ పోయినప్పుడు వెళ్ళి చూస్తుంటే, ఒకసారి హైదరాబాద్లో వచ్చినప్పుడు కూడా ఈమెనే మా మిస్సెస్ దగ్గరుండి ఎగ్జామ్స్కి తీసుకుపోయింది ఆమె. కానీ మేము ఈ దృష్టితో చూడలేదు, మాకు తెలియదు కూడా, ఫ్రెండ్స్ అంతే, ఫ్రెండ్స్ లాగా ఉండేది. అప్పుడు అడిగాడు నన్ను, శ్వేత మీద నీ అభిప్రాయం ఏంది నాన్న అన్నాడు. మంచి అమ్మాయి రా అన్నాను. అప్పుడే కొంచెం నాకు స్ట్రైక్ అయింది. నేను డైరెక్ట్ అడిగా, ఏంటి ఏమన్నా ప్రేమించుకుంటున్నారా, పెళ్లి చేసుకున్నా? అవును అన్నాడు. ఓకే గోహెడ్, అసలు ఒక్క నిమిషం ఆలోచించాలి, గోహెడ్ అన్నాడు. ఇంటికి వచ్చి ఈమె కూడా చెప్పాను, ఇట్లా అన్నాను అంటే మంచిగా అన్నావు అన్నది. అందుకే పిల్లలకు చాలా ఫ్రీడమ్ ఇచ్చామండి. పెద్ద అబ్బాయి కూడా ఇన్ అమెరికా, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అభిషేక్ రెడ్డి అతని పేరు. నాకు ఒకటి ఏంటంటే, నేను ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదలుచుకున్నాను, థ్యాంక్స్ టు మై డిపార్ట్మెంట్. బికాస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నా పిల్లల్ని మంచిగా చదివించాను. లేకుంటే ఊర్లో ఇంకా మంచి జీవితం గడిపేవానో, ఏం చేసేవానో, రాజకీయంగా ఇంకేం పైకి పోయేవానో, ఇంకేమయ్యేవానో తెలియదు. కానీ తలరాత ఏమిట్లుండేదో తెలియదు. కానీ మా పిల్లలకు మాత్రం మంచి లైఫ్ మంచి క్యారియర్ ఇవ్వలేకపోతుంటే, చదువుకోవడానికి ఎక్కడో రూమ్ తీసుకొని కిరాయి తీసుకొని ఉండడానికంటే చాలా మంచి చదివించడం వాళ్ళను. వాళ్ళు సిస్టమేటిక్ లైఫ్ అనేది ఆ డిపార్ట్మెంట్ చేయగానే వచ్చిందండి. ఎగ్జాక్ట్లీ మా పిల్లలకి మెయిన్, మాకు మా పిల్లలకి అంటే మేము బతకడం కూడా ఆ డిపార్ట్మెంట్ చేయగానే కదండి. అంతే ప్రశాంతంగా బతికినాం. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే ఆఫీసర్స్కి, జైల్ డిపార్ట్మెంట్కి రావాలి, చేయాలి, వర్క్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలనుకున్న ఆఫీసర్లకి, ఆస్పిరెంట్స్కి కానీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను ఒకటే చెప్తానండి, ఖైదీల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలి. ఖైదీలను పరివర్తన చెందే విధంగా మనం వాళ్ళతో మెలగాలి. ఏ ఖైదీని కూడా కొట్టకూడదు, మ్యాన్ హ్యాండిల్ అనేది చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కొట్టకుండా వాళ్ళకు మనతో అయినంత వరకు చదువు చెప్పియడం కానీ, వాళ్ళు మార్చడం కానీ అవి చేసుకుంటూ, వాళ్ళకి సౌకర్యాలు కూడా మన పరిమితిలో వాళ్ళకు మంచి సౌకర్యాలు కల్పించి వాళ్ళు మళ్ళీ జైలుకు రాకుండా. నేను ఈ సందర్భం ఒక్కటి చెప్తాను. నేను ఆదిలాబాద్, నిజామాబాద్ 2 జిల్లాల్లో సూపరింటెండెంట్గా చేశాను. వచ్చే ముందు నేను జైల్లో ఒక స్లోగన్ రాపించాను. ఇప్పుడు లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు గేట్ ఉంటుంది కదండి, గేట్ల పైన మిత్రమా మళ్ళీ రాకు సుమ, ఇక్కడ నిజామాబాద్లో, ఆదిలాబాద్లో మిత్రమా మళ్ళీ రాకు సుమ అని రాపించాను. అదే దాన్ని ఫాలో కావాలి మనం. ఇంకా వాళ్ళు మళ్ళీ రాకుండా చేయడం, కనీసం కొంతమంది ఖైదీలను మార్చినా మన జాబ్ సార్థకం అయిపోతుందండి. మంచి ఉద్యోగం అండి, మంచి జైలు డిపార్ట్మెంట్, మంచి డిపార్ట్మెంటు మన దగ్గర. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అంటున్నారు కదా, జైలు డిపార్ట్మెంట్ కూడా అంతే రైజింగ్ అండి, మంచి డిపార్ట్మెంట్. చాలా కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చారు డిపార్ట్మెంట్. ఎంతోమంది డీజీలు కానీ, ఐజీలు కానీ, మా తోటి స్టాఫ్, మా ఆఫీసర్స్ కానీ తీసుకొచ్చారు. మంచి అందరు రావచ్చు, జైలు డిపార్ట్మెంట్కి జాబ్ చేయొచ్చు, మంచి ఎంజాయ్ చేయొచ్చు. పుట్టిన ప్రతి వ్యక్తి క్రిమినల్ కాదు అంటున్నారు మల్లారెడ్డి గారు. పరిస్థితి ప్రభావంతోనూ ఏదో రకంగా క్రిమినల్గా మారుతారు కాబట్టి అటువంటి వాళ్ళ పట్ల సానుభూతి వ్యవహరించండి అని చెప్తున్నారు మల్లారెడ్డి గారు. వచ్చిన వాళ్ళని దురుసుగా ప్రవర్తించకుండా జైలు డిపార్ట్మెంట్ని పరివర్తన చెందిన డిపార్ట్మెంట్గా మారిస్తే ఖచ్చితంగా మీ అందరికీ మంచి పేరు ఉంటుంది, మీ కుటుంబానికి మంచి జరుగుతుంది అంటూ మల్లారెడ్డి గారు చెప్తున్నారు. ఇక పిల్లల్ని పెంపడం అనేది ఒక స్టైల్గా, ఒక ప్యాషన్గా పెంచుకుంటే ఖచ్చితంగా యూనిఫామ్ సర్వీస్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుందంటూ సుశీలమ్మ చెప్తున్నారు. వాళ్ళిద్దరూ ఇతను జాబ్ చేస్తున్నా ఆవిడ మాత్రం ఇంకొక జాబ్ చేస్తూ ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేపట్టి వాళ్ళిద్దరు పిల్లలు ఈరోజు మంచి సక్సెస్ రేట్లో స్టాండర్డ్ అయి ఉన్నారు. ఇది ఈ వారం మల్లారెడ్డి గారితో, సుశీలమ్మ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.